బేసిక్‌గా ఏదన్నా సినిమా ట్రైలర్ గానీ, టీజర్ గానీ, ఈవెన్ పోస్టర్ గానీ రిలీజ్ అయితే, ఇన్ కేస్ ఏదైనా అందులో వివాదాస్పదమైన అంశాలు ఉంటే, చాలామంది గొడవలు చేస్తారు. మనం చూసాము. చాలా సందర్భాల్లో చూసాం. కొంతమందేమో కాపీరైట్ ఏస్తారు. కొంతమంది ఇంకోటి చేస్తారు. ఒక్కొక్క రకమైన ఏదో ఒక రకమైన గొడవలు ఉంటాయి. కానీ విచిత్రంగా తెర మీదకొచ్చిన కొత్త అంశం ఏంటంటే, 'లారీ' అనే ఒక సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. దాంట్లో హీరోగా ఒక అబ్బాయి చేశాడు. నీకు ఈ సినిమాలు అవసరమా? నువ్వెందుకు సినిమా చేసావు? అని చెప్పి ఇదొక కొత్త రకమైన వివాదం. వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఆ సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. బేసిక్‌గా ఏదన్నా సినిమా ఓ పోస్టర్ రిలీజ్ అయిందనుకో, అదేంటి ఇలా ఉంది అని కొంతమంది దాన్ని వివాదాస్పదం చేస్తారు. అంటే ఏదైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే. లేకపోతే ట్రైలర్‌లో గానీ, టీజర్‌లో గానీ ఏ డైలాగ్ అయినా అసభ్యకరంగా ఉన్నా, లేకపోతే ఇంకేవైనా వాళ్ళ అంశం నచ్చకపోయినా వ్యతిరేకిస్తా ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే నిన్ను వ్యతిరేకిస్తున్నారు. నీకు అవసరమా ఈ సినిమా అని? ఈ గొడవ ఏంటసల? అదే అన్న, విచిత్రంగా పబ్లిక్‌లో ఉంది. వాట్స్ గోయింగ్ పబ్లిక్ అంటే జనాలు కింద నాకు బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఏదో కష్టపడి వచ్చాడు, వాడు సావాడు చస్తున్నాడని. బట్ కొంచెం మన యాంకర్స్ వాళ్ళు సినిమా ప్రమోషన్‌లో భాగంగా నేను వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీకు యూట్యూబ్ చేసుకునేవాడు చేసుకోవచ్చు కదా! నీకు అవసరమా? యూట్యూబ్ చేసేవాడు సినిమా చేయకూడదా? అదే వాళ్ళు అడిగారు. దానికి అట్లే అన్నా నేను. నేను నిన్ను అడుగుతున్నా ఒకసారి. ఎందుకు నాకు చెప్పు చేయకూడదు? సమాధానం. ఏ పనైనా యాజ్ చేయొచ్చు. ఎ యూట్యూబర్‌గా చెప్పు. ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా హీరో నువ్వు పక్కన పెట్టేసేయ్. ఆర్టికల్ నాకొద్దు 19 శ్రీకాంత్ ఇక్కడ. ఒక యూట్యూబర్‌గా చెప్పు. ఆర్టికల్ 19, 21 ప్రకారం దేశ ప్రకారము ఎవడైనా ఏ పనైనా ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు భూమి మీద. అదే ఐ మీన్ అలా భారతదేశంలో అని కాదు. ఆ చట్టం ప్రకారంగా పక్కన పెట్టినా కూడా బేసిక్ హ్యుమానిటేరియన్‌లో ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు హీరో అయితే తప్పేంటి అని నాకు అనిపించింది. అవునన్నా. కష్టపడి యూట్యూబ్‌లో వీడియోస్ చేసి రూపాయి కూడబెట్టి ఒక సినిమా చేయాలి. యాక్టర్ అవ్వాలని వచ్చాను మొదటగా. కుదరలేదు నాకు. అవకాశాల కోసం అన్ని తిరిగాను. తిరిగితే అక్కడ ఎలా ఉన్నాయంటే కొంచెం డబ్బులు ఇస్తే నీకు క్యారెక్టర్ ఉంటది. అవును. లేదా నీదు ఈ సినిమాలో నువ్వు భాగం అయితే క్యారెక్టర్ ఉంటది. లేదా నీకు డైరెక్టర్ పరిచయం అయితే భాగం ఉంటది. ఇలా అవకాశాలు ఉన్నాయి. నా దగ్గర ఏ స్తోమత లేదు. కొంచెం డబ్బుతో హైదరాబాద్ వచ్చా. నేను ఇంకేం చేయాలి? మిస్టర్ బీను, చార్లీ చాప్లిన్, మన బిత్తిరి సత్తి గారు ఇట్లా కామెడీ వీడియోస్ ఏమైనా ట్రై చేద్దాం. అప్పుడు ట్రెండ్లో ఉన్నాయి ఆయన. నైస్. అలా చేద్దాం. ఫస్ట్ ఏదో పని చేయాలి. ఫేమ్ తెచ్చుకోవాలి. ఫేమ్ ఉంటే నీకు క్యారెక్టర్ ఇస్తారని నాకు అర్థమైంది. అది చేద్దామని మొదలు పెడితే నాకు సెట్ కాల. నా పర్సనల్, నా మాట తీరు, ఆ లాంగ్వేజ్, అంత యాక్టింగ్ స్కిల్స్ నాకు అని లేవు. అయితే ఏం చేయాలి? షార్ట్ ఫిల్మ్ 2 తీసా. ఒకదానికి 6,000, ఒకదానికి 2,000 వ్యూస్ వచ్చాయి. 15,000, 9,000 ఖర్చు అయినాయి షార్ట్ ఫిల్మ్స్కి. అవి ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఇంకా షార్ట్ ఫిల్మ్ ఇంకో ప్రొడ్యూసర్ పట్టాలంటే 6 నెలలు, సంవత్సరం పడచ్చు. ప్రొడ్యూసర్ నమ్మి కథ చిన్న 10,000, 20,000 పెట్టాలన్నా. సో అది కుదరలా. ఏం నడుస్తున్నాయి ట్రెండ్ ఈజీగా అని ఆలోచిస్తే ప్రాంక్స్ నడుస్తున్నాయి. ఓకే. అంటే ప్రాంక్ వీడియోస్ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు, కొన్ని అసభ్యకరంగా ఉంటాయి, కొన్ని పర్వాలేదు నవ్వుకోవచ్చు అన్నట్టు ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి. నేను చాలా డెలికేట్ అండ్ సున్నితమైన మనసు. అంటే కొంచెం చదువుకున్న ఏరే వాడిని డైరెక్ట్ ఇప్పుడు ఎదురుగా ఉన్న వాడిని వాడు అనడం, ఒరే అనడం కూడా నాకు నచ్చదు. మనం గౌరవం ఇచ్చి మాట్లాడాలి, గౌరవం తీసుకోవాలి. చదువుకున్నా కాబట్టి అంత డెలికేట్ మైండ్ ఉండేవని ప్రాంక్స్ అంటేనే నాకు భయం. అలాంటిది నాకు అర్థమైంది ఏంటంటే నేను 600 వీడియోలు చేసి 600 స్క్రిప్టెడే. తెలిసినవి అంటే మనిషిని నిలబెట్టుకొని ఇప్పుడు ఒక ప్రాంక్ తెలియకుండా చేస్తే లైటింగ్ పోద్ది, మైక్ సరిగా రాదు. రియల్గా అయితే నా అన్ని చూడండి చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. ఒక సెట్లో అమ్మాయి ఎలాంటి ప్రాంక్స్ అవి? క్యూట్ లవ్ ప్రపోజ్ చేయడం లాస్ట్లో. బూతులు ఉంటాయి ఏమన్నా? లేవు బూతులు. నా దాంట్లో బూతులు అస్సలు ఉండవు. పోనీ అమ్మాయిలు ఏమన్నా అసభ్యంకరంగా, అశ్లీలంగా కనబడతారా? వాళ్ళు కనపరారు. మామూలు ట్రెడిషనల్ చుడిదారులు, మంచి డ్రెస్సులే వేసుకుంటారు. బూతులు మాట్లాడడం. డబుల్ మీనింగ్ డైలాగులు ఏమన్నా? డబుల్ మీనింగ్ డైలాగులు అంటే ఇప్పుడు 10 మార్కుల్లో ఒక 5 మార్కుల లోపు డబుల్ మీనింగ్ ఉండొచ్చు. ఉంటాయి. ఈ మాత్రం సినిమాలో 10 కూడా ఉంటాయి. 10కి 10 కూడా ఉంటాయి. జబర్దస్త్ అంటే గేమ్స్ అది 10కి 10 ఉన్నాయి. దాంట్లో రియాలిటీ షో నా దాంట్లో 5 వరకు ఉంటాయి. ఓకే. చూడు వస్తావా వెళ్దాం ఈ తరహా. అది కాఫీ షాప్ కి ఉదాహరణ. ఆ తరహాలో ఉంటాయి. దాన్ని జలసీతో నువ్వు ఇలా చేస్తున్నావు, నేను మహిళా సంఘము, నేను ఇది అని కొంతమంది వచ్చి నా దగ్గర గొడవపడి నేను నిన్ను హైదరాబాద్లో బతకనివ్వను, నువ్వు సినిమా ఎలా చేస్తావు, నేను సినిమా ఇండస్ట్రీ, నేను అది ఇది అని డబ్బులు డిమాండ్ చేసి నన్ను నాతో కొట్టించుకొని గొడవ అయ్యి. సో నిన్ను వ్యతిరేకించిన వాళ్ళు సినిమాలో చాలా అద్భుతమైన అంటే దండం పెట్టే క్యారెక్టర్స్ ఏమైనా వేసేవాళ్ళ? లేదు. ఆ స్తోమత లేదు, ఆ స్థాయి లేదు. ఓకే. వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్లు వేసేవాళ్ళు సినిమాలో? వాళ్ళు బాబీ అటువంటి క్యారెక్టర్లు కొన్ని. కొంతమంది పెద్ద ఆయన, కొన్ని చెవుల్లో వెంట్రుకలు ఉంటాయి పెద్ద ఆయన. అతను వచ్చేసి రాఖీ అనే సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. ఆయన సినిమా రిలీజ్ కాలే, మొన్న ఒక పాట రిలీజ్ అయ్యి నా దాంట్లో ఐటమ్ సాంగ్ రెంట్కుంటావా పర్మనెంట్ కుంటావా అని ఒక నా స్టైల్లో నేను చేసుకున్న సాంగ్ ని. దాంట్లో బూతులు ఉన్నాయి, అసభ్య పదజాలం ఉంది.
నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావు, నువ్వు ఇటువంటి వర్డ్ ఇండస్ట్రీకి ఎలిజిబుల్ కాదని ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయిన ఐడ్రీమ్లో కూర్చొని మాట్లాడాడు. నేను ఒకటి చెప్తాను, ఐటమ్ సాంగ్ అంటేనే డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి, కమర్షియాలిటీ బోలెడన్నీ ఉంటాయి. ఎంత పెద్ద హీరో అయినా సరే ఉంటాయి, ఎంత పెద్ద హిట్ సాంగ్ అయినా సరే ఉంటాయి, సీరియస్లీ ఉంటాయి. నువ్వు ఎన్ని చెప్పినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డియాలో పాటలో చూసుకున్నా సరే కొంచెం డబుల్ మీనింగ్ ఉంటుంది. అంటావా మావా ఎలా ఉంటుంది? కంప్లీట్లీ ఎత్తుగుంటే ఒకటి ఇష్టపడతారు, కుర్సంగా ఉంటే కొందరు ఇష్టపడతారు, మన ఇలాంటివన్నీ వేటూరి గారు పాటలు రాస్తుంటారు. ఆఫ్ కోర్స్ ఇదే పెద్ద మనిషి మొన్న ఈ సినిమా ఉదాహరణ వాళ్ళ వీళ్ళ చెత్త గురించి అక్కర్లా, నీ గురించి నీ సినిమాల గురించి. జారు మిఠాయి అనే పాటలో సినిమా ఉంది, ఆ సినిమాలో అతను యాక్ట్ కూడా చేసి వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళని అడగలేదు, నన్ను మటుకు ఐడ్రీమ్ అనే పెద్ద దాంట్లో ఎక్కి నా గురించి మాట్లాడి నా గురించి చెప్పి నన్ను బ్యాడ్ గా సర్టిఫై చేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇద్దరు మనుషులు. ఉదాహరణ వాళ్ళ గురించి వదిలేసి ఓకే, సో నేను పట్టించుకున్న వాళ్ళ పేర్లు నాకు కొద్ది దరిద్రం. ఓకే, సో అలా జరిగింది, అలా జరిగిందన్న. అలా జరిగితే సినిమా అనేది ఒక కమర్షియల్ మీడియం, కుటుంబ కథా చిత్రం. ఏ సర్టిఫికెట్ ఇచ్చారు నీ సినిమాకి అంటారు, అఖండాకి కూడా ఏ సర్టిఫికెట్, కానీ దైవాంశ సంభూతమైన సినిమా అసలు ఏ సర్టిఫికెట్ దేనికి ఇస్తారు అంటే బేసిక్ గా ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తాము అంటే అధిక రక్తపాతాలు, మితిమీరిన హింస, యానిమల్ హార్మింగ్, చిన్న పిల్లల్లో వినకూడనటువంటి మాటలు, చూడకూడనటువంటి దృశ్యాలు, జాకెట్లు చింపడాలు, ఇట్లాంటి ఏవైనా బాగా ఇదిగా చూపిస్తే దానికి కొంచెం అబ్జెక్షనబుల్ గా ఏ సర్టిఫికెట్. ఈవెన్ నువ్వు విచ్చలవిడిగా నువ్వు చెట్లు నరికేసినా ఏ సర్టిఫికెట్లు ఇస్తావు, అవి కూడా పిల్లలు చూడొద్దు, వాళ్ళు కూడా రేపటికెళ్ళి నరికేస్తా ఉంటారు కాబట్టి. అంటే సమాజం మీద చెడు ప్రభావం, పిల్లల పట్ల చెడు ప్రభావం కనిపించే దేశ భద్రతకు సంబంధించిన ఏమన్నా ఇటువంటి వాటి సర్టిఫికెట్ ఇస్తారు. అవును, నాది దేశ భద్రతకు సంబంధించిన కథ. ఏ అంటే అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అంటే నాట్ ఓన్లీ అడల్ట్ కంటెంట్, ఈ అంశాలన్నీ ఉన్నా కూడా ఆ సర్టిఫికెట్ వస్తుంది. అదే విషయాన్ని నేను ప్రతి ఇంటర్వ్యూలో ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఏ అంటే ఏదో బూత్ లాగా బుక్ మై షోలో ప్రొజెక్ట్ చేస్తారు, థియేటర్ బయట ప్రొజెక్ట్ చేస్తారు, అది చూసి నచ్చితే వెళ్తారు, నచ్చకపోతే వెళ్ళరు. సో ఈ తరహాలో కష్టపడి నేను ఏదో ఒక సినిమా నేను ప్రయత్నం చేశాను. హైదరాబాద్ వచ్చా, 10,000తో చిన్న వీడియోలు చేసుకున్నా, ప్రతి రూపాయి మక్కువతో కూడబెట్టుకున్నా. నువ్వు అన్ని డిపార్ట్మెంట్ నువ్వే చేసావంటే చేశాను, నేర్చుకున్నాను, డైరెక్షన్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను. 1 సెకండ్, ఇందాక నేను చూసిన ట్రైలర్లో నీ పాత్ర ఏంటి అసలు దాంట్లో? డైరెక్టర్, మై గాడ్, ఓకే, యాక్టర్, ఓకే, ప్రొడ్యూసర్, ఎడిటర్, ఎడిటర్ అండ్ స్టోరీ, స్టంట్స్. శ్రీకాంత్, ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. అండ్ చూడండి ఆ ట్రైలర్ ఒకసారి, ఎవరైనా చూడండి. కానీ నేను ఏమన్నా చెప్తే మళ్ళీ ప్రమోషనల్ వీడియో అనుకుంటారు. ఈ అబ్బాయి ఎవరో నాకు ఇంతకు ముందు వరకు కూడా తెలియదు. యాక్చువల్లీ నేను ఇందాక ట్రైలర్ చూసా, నాకు A to Z నిజంగా నచ్చింది. అంటే ఎందుకో చెప్తా. బేసిక్గా బోల్డ్ అని ఆహ్వానాలు వస్తాయి, ప్రసాద్ ల్యాబ్స్కి రండి, మాదొకటి ఉంది వేస్తున్నాము అని. అబ్బా పిలిచారే, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు అని చెప్పి వెళ్ళి కూర్చుంటాం. వెళ్ళాక నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకు వచ్చాను బాబు ఇక్కడికి అని. అలాంటివి సమయం వృద్ధా అని అనుకోవద్దు, పాపం వాళ్ళు కష్టపడేది. కానీ చాలా వరకు స్క్రిప్ట్స్ 100లో 90 వరకు మేము ప్రసాద్లో చూసేవన్నీ కూడా కొంచెం పంట కింద రాయిలాగే ఉంటాయి. నాకు నీ సినిమా నేను చూడలా, ట్రైలర్ విషయానికి వచ్చి నేను అబ్జర్వ్ చేసినే చెప్తున్నా. నేను లాస్ట్లో 2-3 వినకుండా బూతులు ఉన్నాయి, మరి మీరు ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలియదు. మార్కెటింగ్ స్ట్రాటజీలో కట్ చేసా ట్రైలర్. లారీ డ్రైవర్ నా సినిమాలో అలానే ఉంటాడు. ఉన్న ఏ సర్టిఫికెట్. ఓ మై గాడ్, ఓకే. ఆ బూతులు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయిలే, అది చెప్తున్నా మొహమాటంగా. ఐటమ్ సాంగ్ నిజంగా బాగుంది. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ అంటే లాస్ట్ ట్రైలర్ ఎండ్ అయ్యే టైంలో వచ్చిన సాంగ్ నిజంగా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ నెక్స్ట్ ఆ మధ్యలో వచ్చిన ఫస్ట్ ఓపెనింగ్ కొత్త అమ్మాయిలు, హీరోయిన్లు, వీళ్ళు ఏం పర్ఫామ్ చేస్తారులే అనుకుంటాము. బట్ షీ హాజ్ ఆల్సో డన్ వెరీ గుడ్. నీ యాక్టింగ్ కూడా నిజంగా బాగుంది. ముఖ్యంగా నేను అభినందించాల్సింది ఏంటంటే ఆ విజువల్స్, ఆ మైనింగ్ ఎక్కడ తీసుకున్నారో నాకు తెలియదు. రామగుండం మైనింగ్ లో రియలిస్టిక్ షాట్స్ 4 days వెయిట్ చేసి అంత గ్రాండ్ గా ఉంది అది. ఆ తర్వాత రౌడీ బ్యాచ్ ని ఎక్కువ వాడుకున్నావు, స్టంట్ మాస్టర్ల గ్రూప్ నంతా, వాళ్ళు కూడా హావభావాలు బాగా పలికించారు. అండ్ ఒక గట్కి నేను మెచ్చుకున్నా, ఎందుకంటే చాలా మంది ఎడిటింగ్ కట్ చేసేటప్పుడు, ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఇంటర్ షాట్స్ చేస్తారు జబ్ 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 అని. ఆ 5 రౌడీలు వేసావు, ఆ 5 ఎక్స్ప్రెషన్స్ ఆ షాట్ లో పర్ఫెక్ట్లీ సెట్. యాక్టర్స్ బాగున్నారు. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా బాగుంది. కెమెరా ఏది వాడారో తెలియదు కానీ పర్వాలేదు, మీ బడ్జెట్ కి తగ్గట్టు వాడారు, ఇట్స్ ఓకే, బాగా వచ్చింది. టింట్ నేను ఆ టింట్ సెలెక్ట్ చేశాను, నా స్టైల్, లారీ పాత విధానము అట్లా ఉండాలని అది పెట్టాను నేను. అండ్ కొత్త కాబట్టి, నీ ఇంట్రొడక్షన్ సినిమా కాబట్టి నీకు నువ్వు
ఎక్కువ డైలాగ్స్ రాసుకున్నావు, దాంట్లో కూడా తప్పేం లేదు. ఆ మాత్రం మా సినిమాకి ఏంటంటే ఎంత వాగితే అంత ఇష్టపడతారు జనాలు. నెక్స్ట్ నేల కుర్చీ కూర్చునే వాళ్ళందరూ కూడా అంతవరకు బాగుంది. నన్ను అడిగితే ట్రైలర్ కి 100/100 ఇస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ 100%. నేను ప్రామిసెస్ చెప్తున్నా, ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. నాకు నీకు తెలుసు, ఒక 5 minutes ముందు నాకు నువ్వెవరో తెలియదు, నువ్వెవరో నాకు జస్ట్ ఇప్పుడే ఏంటి నీదని అడిగాను. అవునా? నాకు చూపించిన ట్రైలర్ నాకు నిజంగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. నీ బడ్జెట్ ఎంత పెట్టావు, ఎంత అయింది దానికి? దానికి 1,90,00,000 అయింది. ఇప్పుడు 5 languages డబ్ చేశాను. ఒక 2 crore ఉన్నలో ఉన్నంత. అండ్ సైడ్ ఆర్టిస్టులు కూడా కొంతమంది పెట్టుకుంటే దిమ్మలా నిలబడతారు ఇట్లా, అలా కూడా లేరు. దే హావ్ ఆల్సో డన్ వెరీ గుడ్. అంటే ఉన్నలో ఉన్నంత అందరూ బాగానే చేశారు. తర్వాత ఎడిటింగ్ ని చూశాను, పర్ఫెక్ట్ ట్రైలర్ కట్ చేసే అంత లైనే ఉంది తప్పితే మరీ నాసిరకంగా అయితే లేదు. థ్యాంక్ యూ అన్న. నన్ను అడిగితే నాకైతే నచ్చింది. అండ్ తర్వాత ఇప్పుడు నువ్వు ఇంకొకటి చెప్పింది ఇంకా ఏం నచ్చిందంటే, ఇలాంటి ట్రైలర్ కట్ చేయడానికి ఒక టీం పనిచేస్తుంది. ఎడిటర్ ఒకడు ఉంటాడు, డైరెక్టర్ ఒకడు ఉంటాడు, హీరో ఒకడు ఉంటాడు, ప్రొడ్యూసర్ ఒకడు ఉంటారు. అన్నీ తానే చేసిన సినిమాలు బోల్డ్ అన్నీ చూసాం మేము. A to Z అతని పేరే ఉంటుంది, ఒక రకంగా ఉంటాయి. ఇట్లా ఏమీ అనిపించదు. థ్యాంక్ యూ అన్న. సీరియస్లీ నాకు సినిమాలో ఏముంటుందో తెలియదు. ఆ లాస్ట్ ఎండింగ్ లో వచ్చే కొన్ని బూతులు మాత్రం ఒరిజినల్ బూతులు బాగాలేవు. అండ్ ఇకపోతే ఆ మూతి ఎందుకు రుద్దావు, కమర్షియల్ కోసమా? అది కూడా హీరో లారీ 4-5 లిప్స్టిక్ సీన్లు ఉన్నాయి కమర్షియల్ ట్రైలర్ లోనే. కమర్షియల్ కట్ అది సినిమాలో కూడా ఉంది. బట్ ఏంటంటే టు అట్రాక్ట్ ద మార్కెట్ ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్, హీరో స్టీరింగ్ పట్టుకొని లారీ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. అమ్మాయి వాడి మధ్య సఖ్యత పండాలి, బలం పండాలి, బంధం పండాలి. పండితేనే తను కుటుంబగత చిత్రం, తను ఒక బరువును మోస్తుంది ఫ్యామిలీని. దానికి వాళ్ళ మధ్య ఉన్న డెప్త్. అండ్ హీజ్ ఏ స్ట్రీట్ ఫైటర్ సినిమాలో. హంటర్ హర్షవర్ధన్ క్యారెక్టర్ స్ట్రీట్ ఫైటర్. సో వాడు పండాలంటే హీ హ్యాస్ టు బీ దట్. అంటే మీదడిపోతాడు. కథని డెప్త్ గా ఆలోచించే వాళ్ళే అన్ని చూసుకుంటారు. నువ్వు నా లారీ నేషనల్ పర్మిట్ రా అనే డైలాగ్ ని ప్రొజెక్ట్ చేసావు, కథలో రాసుకున్నావు. బేసిక్ గా చాలా మంది లారీ బేస్డ్ సినిమాలు తీస్తారు, కానీ అట్లాంటివి ప్రొజెక్ట్ చేయరు. తెలియదు అంటే నేషనల్ పర్మిట్ ఏంటి, లోకల్ పర్మిట్ ఏంటి, ఓహో వీడు అంత తిరగొచ్చు కదా అనే ఒక నాలెడ్జ్ కూడా జనాలు చాలా మందికి తెలియదు. బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్ది అయి ఉండాలి, హీరోయిక్ వాల్యూ. హీరోయిక్ నువ్వు రాసుకున్నావు ముచ్చటపడి, నా బాల్స్ మీద ఒట్టురా, నీ బాల్స్ పగలకపోతే అంటాడు. అదే అవి కొంచెం ఏదో రకంగా ఉన్నాయిలే, అయినప్పటికీ నువ్వేదో ముచ్చటపడి రాసుకున్నావు, దాన్ని ఏం అనలేను. బట్ దీనికి ఎందుకు వచ్చింది? అదే లారీ డ్రైవర్ యొక్క బూతులు ఉన్నాయి అక్కడక్కడ, అవి ఉన్నాయి. బూతులకే కదా, బూతులు ఉన్నాయి. బ్లడ్ ఉంది. నో వాడి వర్స్టాలిటీ అలానే ఉండాలి, వాడి యాటిట్యూడ్ అలానే ఉండాలి. లెట్స్ గో, నో ప్రాబ్లం. అంటే బూతులు లేకుండా కూడా చెప్పొచ్చు కదా శ్రీకాంత్. చెప్పొచ్చు అన్న. ఇప్పుడు వాళ్ళు ఊర మాసన్న అన్ని బాల్స్ పగలాలి అని ఉంది కదా, ఒరే పగిలిపోద్ది అనొచ్చు కదా. సింపుల్ గా ఉంటది కదా, జనాలకు నచ్చదు అది. అది ఇప్పుడు యూత్ ఫోన్ పట్టుకోవాలి, నాకు ఇట్లుంటే నచ్చదు. పిల్లల్ని అట్రాక్ట్ అయ్యేది. ఐ ఫీల్ లైక్ నాకు అనిపించింది సంథింగ్ రగ్గిష్ గా, సంథింగ్ మోడర్న్ గా. ఇప్పుడు బాల్స్ అనే వర్డ్ వాడాము, సంథింగ్ మోడర్న్ గా. ఇంకా జీ అనే వర్డ్ వాడావు, హిందీలోను వాడావు. యా రైట్. అంటే వై బికాజ్ అంటే ఐ వాంట్ టు బి. సరే, ఆ విలన్ ఏదో అన్నాడు అంటే ఆయన బేసికలీ వాళ్ళు రౌడీలు మాస్ కాబట్టి వాళ్ళు మాట్లాడవచ్చు. నువ్వు హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి బూతులు ఎందుకు ఎంచుకున్నావు? అంటే కరెక్టే. విలన్ చేత మాట్లాడిచ్చావు అనుకో, ఇది కూడా విలన్ అంటే ఎవరు? ఈ కోణంలో ఆలోచించాలి నేను. కరెక్ట్, నాకు నేను అడగాలనిపించింది అంత. అంతమించి ఏంలా, విలన్ అంటే ఎవరు? నెగిటివ్ మాస్. ఎక్కడ ఎప్పుడు ఎవరిని కొడదాం, ఏం చేద్దామనే ఉంటారు. మామూలుగా కూడా పిల్లలు ఒరే నా కొడక రారా అంటారు, అలాగే పిలుస్తారు వాళ్ళు. మంచి థాట్ అన్న. సో వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకు హీరో ఎందుకు మాట్లాడాలి? బికాజ్ యూ ప్రొజెక్టెడ్ యూ యాజ్ ఎ హీరో కదా. అవునవును, పాజిటివ్. అండ్ ఆల్సో వై బికాజ్ ఈ నెగిటివ్ హీరోయిజం, ఇందులో హీరో నెగిటివ్ హీరోయిజం మొట్టమొదటిగా. అండ్ తను డ్రైవరు, హీస్ బి లైక్ లోకల్ కూలీ నా కొడుకుని అనుకున్నావా, ర్యాంప్ ఆడిచ్చా నా కొడుకుని. అవి పర్లేదు శ్రీకాంత్, అవి ఏ సర్టిఫికేట్ రేంజ్ కాదు. దట్స్ ఓకే. అంటే ఈ మధ్య కాలంలో చెల్లుతున్నాయి, ఒకప్పుడు చెల్లవులే. ఈ మధ్య కాలంలో వీడి కూలోడి, అరే కూలోడా లారీ అప్పచెప్పరు అంటే ఆ స్థాయిలో వాడు ఒక డ్రైవరు, వాడికి ఒక అవసరం ఉంది, ఇన్ డెప్త్ చాలా నెసెసిటీ. ఓకే, అవతలోడి ఎంత మాసో లారీ డ్రైవర్ మాస్ కూడా అలాగే చూపించాలి, చేయాలని అనుకున్నాను. అంతేగా, అలా అనుకున్నాను. అవుట్ అండ్ అవుట్ లారీ డ్రైవర్. అండ్ మీరు చెప్పింది పాజిటివ్ గానే ఉంది, బట్ నేను ఆలోచించాలి, ఆ స్టైల్ ఆలోచించాలి. వీ కెన్ గో, మీరు చెప్పినట్టు కరెక్టే. నేను ఎందుకు అనుకుంటా ఇంకా ఓపెన్ అవ్వాలా. నువ్వు బూతులు పెట్టాలి అనుకుంటే ఎప్పుడు ఎవరితోనన్నా పెట్టించు. హీరో కొంచెం
హీరో వాల్యూ కదా. నెక్స్ట్ లెవెల్ బూతులు మాట్లాడొచ్చు కానీ అవుట్ అండ్ అవుట్ బూతులు మాట్లాడితే హీరో అనేది తగ్గిపోతుంది కదా. ఈడంతా ఆడంతే అన్నట్టు ఆలోచించాల్సిన విషయమే. రైట్. ఇప్పుడు ఆడంతో ఈడంతే అని నాకు అనిపించిన Right తర్వాత నిన్ను కన్విన్స్ చేసుకోలేను. Correct. అంతే కదా. కరెక్ట్. నాకు అన్ని నేను చేసుకోవడంలో ఆ దృక్పథంలో నేను ఆలోచించలేదు, ఓపెన్ అవ్వలేదు, నాకు ఆ థాట్ యాంగిల్ ఓపెన్ అవ్వలేదు. పర్లేదు, ఇంకా మాస్ లారీ ఆ రేంజ్ లో ఊహించుకున్నావు. క్యారెక్టర్ బాగానే వచ్చింది, ఫైట్లు పెట్టుకున్నావు. అంటే ఒక 360 డిగ్రీలో సినిమా ఎలా ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, మాస్ ఎంటర్టైన్ చేసే మాస్ Sentiment. డైలాగ్స్ ఉన్నాయి, ఆ సెంటిమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రొమాన్స్ కూడా ఉంది. Comedy, చిన్న 360 డిగ్రీస్ కామెడీ కూడా పెట్టుకున్నావా? ఉంది కామెడీ. డ్రైవర్ అసిస్టెంట్ ఉన్న క్లీనర్ ఉన్న కామెడీ ఎప్పుడు ఉంటది వెంటబడి. డన్. సో 360 డిగ్రీస్ లో అన్ని చూసుకున్నావు, బానే ఉంది. ఆ బూత్ లో కొంచెం చేసుకుంటే నీకు ఏ పోయేదేమో అని నాకు అనిపించింది. అంటే ఏ ఉండాలి అని నువ్వు అనుకున్న దానికి నేను కన్విన్స్ అవ్వాలి, అదొక్కటే, అంతమించి ఏం లేదు. వాళ్ళు అడిగారు 18 కట్స్ ఇమ్మన్నారు, నేను ఇవ్వలేనండి, మా డ్రైవర్ ఇలా ఉంటాడు సినిమాలో అన్నాను. సరే 12 నువ్వు U/A ఇస్తావు అన్నారు. బెటర్, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నా. సో లెట్స్ నాట్ బి లైక్ దట్. అంటే ఆ 12లో నీ డైలాగులు ఎన్ని ఉన్నాయి? అది కూడా కరెక్టే. అవి చూసుకున్నావా? లేదు. ఆ 12లో వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ కూర్చున్నారు, ఒక 4 minutes టైం ఇచ్చారు, మాట్లాడుతున్నారు. ఓకే నాకు అదే ఇంత క్యాల్కులేషన్ రాలేదు. ఒక్క నిమిషం ఆలోచించుంటే U/Aకి నీకు ఇంకో 4 టికెట్లు ఎక్కువ తెగేవి కదా. అది ఆలోచించడం లేదు జనాలని నేను అనుకుంటున్నా. కొత్త హీరోవి అంటే ఇప్పుడు అక్కడ డబ్బులు వచ్చేది ఒక ఇంపార్టెంట్, అక్కడ ఎక్కువ డబ్బులు వస్తేనే ఇక్కడ కూడా ఎక్కువ రేట్ కమ్ముడిపోద్ది. అదొక లాజిక్. నిజమే. కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తేనే చూడండి సార్ మా కలెక్షన్స్ బాగున్నాయని ఓటీటీకి అమ్ముతాం. ప్రయత్నం చేయొచ్చు. అక్కడ ఏ ఉన్న వాళ్ళు ఓటీటీలో చూస్తారు, అయినప్పటికీ నీకు చిల్లర రావు కదా, వ్యూస్ వస్తాయి. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఓటీటీలో, ఎందుకంటే రిస్ట్రిక్ట్ చేసావు కాబట్టి. ఇదేందో చూద్దాంలే అవసరం తొంగి చూస్తారు, పరద వెనకాల చూస్తారు. అవునవును చూసేవాళ్ళు, వ్యూస్ వస్తాయి. అక్కడ కలెక్షన్స్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్ బేసికల్లీ. అంటే అన్ని నువ్వే చేసుకున్నావు కాబట్టి అక్కడ నీకు ₹1 రావాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప నేను నిన్నేం విమర్శించట్లేదు, మళ్ళీ మనసులో మాత్రం ఏమన్నా సీరియస్లీ. అంటే అంతమించి ఇంకేంలా. అండ్ ఇప్పుడు ఏంటి, డైరెక్షన్ రూట్ లో వెళ్దాం అనుకుంటున్నావా, ఇంకో మళ్ళీ అన్న ప్రొడక్షన్ రూట్ లో వెళ్దాం అనుకుంటున్నావా, హీరోగా వెళ్దాం అనుకుంటున్నావా? ఆర్టిస్ట్ గానే వెళ్దాం అనుకుంటున్నా, ఏదైనా పెద్ద సినిమాల్లో మంచి క్యారెక్టర్లు వస్తే చేస్తాను. సో ఫస్ట్ నాకు ఎలా అనిపించింది అంటే, తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి ఫలక్నుమా దాస్ లాగా ఎలా అయితే విశ్వక్ చేశాడో నాకు అలాగే అనిపించింది. నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడానికి నాకు విజిటింగ్ కార్డ్ లాగా చూపించాలనుకోవడం, ఈడు ఫైట్లు చేయగలడు, పాటలు చేయగలడు, ఈయన భుజాన కథ మోయగలడు అని ఒక డైరెక్టర్ చెప్పుకోవాలంటే, నాది కొత్తపేట గ్రామం అని మొదలు ఒక సినిమా మొదలు పెట్టాను. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చి 50 లక్షలు పెడతాను, నువ్వు 20 పెట్టు అన్నాడు. మొదలు పెట్టాము, కట్ చేస్తే 12 లక్షలు నేను మొదట పెట్టి మ్యూజిక్ చేశాను. సినిమా ఆగిపోయింది. ఆ సినిమా అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అప్పుడు దాని డైరెక్టర్ వేరు, ప్రొడ్యూసర్ కూడా వేరే అతను. నేను కొంచెం పెట్టాను. నాకు అప్పుడు అర్థమైంది, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. సినిమా అయిపోవడానికి 100 కారణాలు, ఏ కారణం చేత ఆగిపోకూడదు. నాకున్న బడ్జెట్ లైఫ్ చేయాలి. నా దగ్గర ఉన్న బడ్జెట్ 1,46,00,000. దేనికి? మన లారీ చాప్టర్ 1కి. సో 1,46,00,000 అయిపోవాలని 20 లక్షల మ్యూజిక్, 7 లక్షల క్లైమాక్స్, ఇట్లా లెక్కేసుకొని దిగా. దాంట్లోనే హైప్ చేసుకున్నా, రేట్లన్నీ కనుక్కొని ప్రాపర్గా. నువ్వు ఎప్పుడు వచ్చావు ఇండస్ట్రీకి? కరెక్ట్గా 2020 జూన్ 14. 4 సంవత్సరాలు వచ్చినప్పుడేమో జేబులు చూసుకుంటూ తిరిగావు, పొట్ట చూసుకుంటూ, జేబు చూసుకుంటూ, మధ్యలో అద్దం కూడా చూసుకుంటూ తిరిగావు. అవును, కష్టమే, నిజంగా కష్టమే. 4 ఏళ్లలో 2 కోట్లు ఎలా సంపాదించావు? 1,46,00,000 సంపాదించాను. మిగిలిన 50 లక్షలు నా సేవింగ్స్. కానీ ఇది ఖర్చు పెట్టద్దు అని 10,000తో వచ్చాను నేను. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ డబ్బులు ఉంచుకొని నువ్వు ఇండస్ట్రీకి వచ్చాను. ఎప్పుడైనా సక్సెస్ అయితే తాళం దిద్దాం అనుకున్నా, అంతే. ₹1 పెట్టద్దని నాకు అర్థమైంది. కానీ ఫ్రస్ట్రేషన్తో తీసేసా. అయితే యూట్యూబ్ లో ప్రతి నెలకి ఇప్పుడు వింటున్నాం బిగ్ బాస్ రివ్యూలు అవి ఇవి. ఉదాహరణ, వాళ్ళే 40 లక్షలు 50 లక్షలు నెలకు వచ్చాయి, కొంతమంది ఉదాహరణ చెప్తున్నాం. సో అలాంటిది నేను 2 సంవత్సరాలు విపరీతంగా 600 వీడియోలు చేస్తే, నేను అమ్మాయిని హైర్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నా ఎడిటింగ్, నా డ్రెస్సింగ్, నా కెమెరా ఎవ్రీథింగ్ పెట్టుకొని అన్ని చేస్తే, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు వచ్చింది 1,46,00,000. ఓకే, ఇదంతా నీ ప్రాంక్స్ వల్ల సంపాదించా, నా వీడియోస్ వల్ల సంపాదించా. ఆ డబ్బుని కూడబెట్టి ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టకుండా లగ్జరీలు వదులుకొని, అండ్ నా సినిమా మొదలు పెట్టిన తర్వాత సినిమా ఒక ఐటమ్ సాంగ్ దగ్గర వానబడి కొంచెం యాక్సిడెంట్ అయ్యి, హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజురీ జరిగింది. ఏంటి ఇన్సిడెంట్? ఒక 200 feet దూరంలో ఒక లాంగ్ లెన్స్ వేసి, జూమ్ లెన్స్ వేసి షూట్ చేస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత కూరగాయలు తీసుకొని రావాలి బైక్ లో, రొమాంటిక్ గా. ఇట్లా రోడ్డు హెచ్చుతగ్గులు ఉంటుంది. అక్కడ నేను అమ్మాయిని తీసుకొని వస్తుంటే, తన చీర కొంగు, అమ్మాయి హిందీ అమ్మాయి, తనకు చీర కట్టుకోవడం రాదు,
చీర కొంగు బైక్లో చుట్టుకొని అది చుట్టుకొని బ్యాక్ చేసి ఇట్లా కోసుకుపోయి ఆ రాయి ఇక్కడ కొట్టేసుకున్నది. అవి విజువల్స్ ఇస్తాను, అవి వేయచ్చు మీరు. అలా జరిగితే నా దగ్గర కారు కూడా లేదు, ఉన్నదంతా సినిమాకి పెట్టా. నా దగ్గర కారు కూడా లేదు, ఆటోలో టెంపోలో వెళ్ళేవాడిని టీం అంతా వేసుకొని విహారయాత్రకు వెళ్ళేటట్టు. అట్లా వెళ్ళి అమ్మాయిని ఇట్లా చేతుల్లో ఎత్తుకొని పోతుంటే అమ్మాయి అన్నది, నన్ను తీసేసేయి లేదా కొత్త అమ్మాయిని పెట్టుకో, 3వ రోజే ఇది, నీ ఇష్టము, మానుకొని గాయాలు మానుకొని రమ్మంటే వస్తాను, అంత డెడికేటెడ్ అమ్మాయి అని. షీ గివెన్ మీ 3 ఆప్షన్స్. దెన్ నా చేతుల్లో పట్టుకొని ఒక ఆటో వాడి దగ్గరికి ఒక 100 feet పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటో కూర్చోబెట్టి, షీ వాజ్ అన్కాన్షియస్, మాట్లాడుతుంది అన్కాన్షియస్లో ఉంది, బ్లడ్ చూసి. నీకెక్కడ తగిలాయి? నాది క్లైమాక్స్ ఫైట్లో నేనే స్టన్స్ చేయడం వల్ల ఒకటి జరిగింది నాకు. సరే. అమ్మాయి అంత ఆప్షన్ థర్డ్, అప్పటికి 20 లక్షలు ఖర్చు అయింది, 3వ రోజు అది. అండ్ షీఈ్ వెరీ డెడికేటెడ్, తనకు రాసి పెట్టింది ఆ సినిమా అండ్ అంత కష్టపడి తను చేసింది ఆ సినిమా. నాది వచ్చేసి రామగుండం మైనింగ్లో ఓపెన్ కాస్ట్ చేస్తున్నాం, షూటింగ్ చేస్తున్నాం. క్లైమాక్స్ షూటింగ్ చేస్తుంటే బాంబులు వెళ్తున్నాయి, దుమ్ము వస్తుంది బాగా, ఓపెన్ కాస్ట్, ఎంత దూరం పోయినా కనుచూపు మేర చెట్లు లేవు, క్యారవాన్లు అసలే లేవు, ఒక 2 బాయ్సే ఉన్నారు వాటర్ ఇవ్వడానికి తాగడానికి. మిడ్ సమ్మర్, 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ. అమ్మ ఇప్పుడు ఎండలు బాగున్నాయి ట్రైన్లో. మొన్న కాదు, పోయిన మొన్న 16 నెలలు అయింది షూట్ చేసి, పోయిన సమ్మర్, జస్ట్ 2 months బ్యాక్. పోయిన ఇయర్ కూడా బాగుంది, బిఫోర్ ఇయర్, లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్. సో 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ, 40 మంది ఫైటర్స్ని కొట్టాలి. 40 మంది, నేనే స్టంట్, 2 కెమెరాస్, రోపులు, ఫైట్లు, బెడ్లు, 10 లారీలు, 10 కాదు 13 లారీలు సెటప్. క్లైమాక్స్ ఒక 4గురిని కొట్టాను, 11 o'clock అయింది, ఇంకా 36 మందిని కొట్టాలి స్టెప్ బై స్టెప్, రాసుకున్న పెన్ను పేపర్, వాట్ ఈజ్ హౌ టు ఈచ్ షాట్. అది జరిగిన తర్వాత మా కెమెరామ్యాన్ నెంబర్ 1 నాగార్జున తాడిపత్రి అని, ఇస్ ద గ్రేటెస్ట్ గాయ్. సూపర్ విజువల్స్ బాగున్నాయి, చూసాను, మామూలుడు కాదు, చాలా సాలిడ్ గాయ్. అండ్ అంత నెంబర్ 1 అంటే అసలు ఐ గివెన్ వెరీ లెస్ అన్న, చాలా లెస్, అంటే ఎక్విప్మెంట్స్ కానీ ఐ గివెన్ వెరీ లెస్ ఎక్విప్మెంట్ ఫర్ హిమ్. ఎంత లెస్ అంటే దిస్ ద బెస్ట్ ప్రూఫ్, టాలెంట్ అంటే ఇదే అని నేను అనుకుంటా. నాకున్న బడ్జెట్ చెప్పా, నీకు రెమ్యునరేషన్ ఇది, నీకున్న ఎక్విప్మెంట్ ఇది, యూ హ్యావ్ టు మేక్ ఇండియాని కొట్టాలి టార్గెట్, మేము అనుకునేది మా స్టైల్లో. అటు అనుకొని దిగాం. తర్వాత నేను 4గురిని కొట్టాను, 5వ వాడిని ఇలా కిక్ చేయాలి, తన్నినా నా వెనకాల ఒకడు వచ్చాడు, ఇలా తన్నాడు నన్ను, వాడి షూకి ఒక చీల మేకు, లారీ మేకు ఇక్కడ నాకు వెన్నుపూసలో గుచ్చుకున్నది. గుచ్చుకొని ఇట్లా లాగితే నేను ఎనిక్కిపోయినది అంతపాటి, అంత బ్లడ్ వచ్చింది. ఇప్పటికి ఆ మరక కూడా ఉంది స్టిల్, ఇప్పటికి కూడా నిద్ర రాదు. పక్కకి వెళ్ళా లారీ చోటికి, ఒక 100 feet ఏడ్చా, 4 నిమిషాలు ఏడ్చా నేను. 4 నిమిషాలు ఏడ్చి బ్రీత్ తీసుకొని, ఆ రోజు 7 లక్షలు ఖర్చు, 7,50,000 ఖర్చు నాకు. అది ఆపేస్తే రెస్ట్ తీసుకుంటే చిల్లర పోతాయి, వీళ్ళకి పైసలు ఇవ్వాలి, ఐ మీన్ పేమెంట్స్ ఇవ్వాలి, అట్లీస్ట్ 75% ఇవ్వాలి, ఎంత బార్గెన్ చేసినా కానీ. అండ్ ఎలా వచ్చాం ఆ రోజు కోసం, ఆ రోజు ఇంకోటి ఇంతమందిని అరేంజ్ చేయాలి, ఒక గ్యాంగ్ని అరేంజ్ చేయాలి, పోలీసు వాళ్ళని అరేంజ్ చేయాలి, ఆ లుక్స్ అంతా డిఫరెంట్ ఆర్టిస్ట్ని వేరే ఒక స్టేట్, ఒక 2 వేరే స్టేట్ నుంచి వచ్చారు, వాళ్ళని అరేంజ్ చేయాలి, కెమెరాలను అరేంజ్ చేయాలి, బెడ్స్ అరేంజ్ చేయాలి, అందరినీ. మళ్ళీ నాకు మేనేజర్ లేడు, నేనే ఫోన్ చేసి అర్లీ మార్నింగ్ అందరినీ తోలుకొని పోవాలి అక్కడికి. బికాజ్ మేనేజర్ని పెడితే ఫిల్టర్ అవుతుంది మనీ, కొంచెం 10,000 ఎక్స్ట్రా అవుతుంది ప్రతి చోట. ఈ సినిమాని 7 నుంచి 14 కోట్లు ఇది తీయాలంటే లారీ చాప్టర్ 1 నేను చెప్తున్నా సాలిడ్గా, ఎవడు తీయలేడు, నేనైతే తీసా, కాన్ఫిడెంట్ చెప్తున్నా. కాదు మిగిలించుకోవచ్చు మేనేజర్ అంటే, వదిలేయి ఒక్క స్టంట్ మాస్టర్ని పెట్టుకుంటే అయిపోయేది కదా. అది ఒక స్టోరీ ఉంది, తక్కువ అది ఒక స్టోరీ ఉంది. మొత్తం 9 ఫైట్లు ఇందులో, సినిమాలో మొత్తం యాక్షన్ సినిమా ఇది, 9 ఫైట్లు. 8 చేస్తే మా కెమెరామెన్ వచ్చి, ఏం బ్రో ఆపేద్దాం అన్నాడు. లేదు బ్రో చేద్దామని చేసాం, 36 మందిని కొట్టాం. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్ ఆన్ ద డే, బట్ ఐ డిడ్ మై బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రై ఇన్ ది క్లైమాక్స్. అండ్ అది ఒక మొత్తం ఈ సినిమాని 3 గంటల 3 నిమిషాలు సినిమా మొత్తము 23 రోజుల్లో చేశాం 2 కెమెరాలతో. కమర్షియల్ సినిమా, 9 ఫైట్లు, 5 పాటలు, 3 గంటల 3 నిమిషాలు నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ఫుల్ టెంపో ఉంటుంది, మామూలుగా ఉండదు ఫ్లో. అంత కొట్లాడుకోవడం ఎందుకు, ఏముంది దాంట్లో యాక్చువల్గా సినిమా? అది యూ హ్యావ్ టు సీ ఆన్ స్క్రీన్, అంతేనా? సో అంటే లైక్ వాట్ క్యారెక్టర్ ఏంటి, ఎప్పుడు పోయినా ఏ నేషనల్ పర్మిట్, ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ కొట్లాడుతూ ఉంటావా? దానికోసం గ్యాంగులు వస్తాయి, ఆ గ్యాంగ్ లో కొంతమంది డబ్బులు ఇచ్చింటారు. ఎందుకు నీ మీదే ఎగబడాలి? లారీలో మ్యాటర్ ఉంది, లారీ డ్రైవర్ నాకు టాస్క్ ఇస్తాడు. అంటే హానెస్ట్ గా మాట్లాడాలంటే నా దమ్ము, నా కెపాసిటీ చూపించాలని ఈ సినిమా తీసా. అరే ఇడిరా అంటే, ఇప్పుడు ట్రైలర్ ఓపెనింగ్ లో నాకు ఒక రూత్లెస్, కేర్లెస్, ఫియర్లెస్ ఫైటర్ కావాలి, దొరుకుతాడా అంటాడు విలన్. అదే హీరో గాడి గురించి, రూత్లెస్, కేర్లెస్, ఫియర్లెస్ అట్లా. అండ్ వాళ్ళ నేను నీకన్నా రూత్లెస్ నా కొడుకున్నా అంటాడు, ఫోన్ మాట్లాడతా హీరో గాడు ఆపోజిట్. సో ఆ తరహా మైండ్ సెట్ ఉంటుంది. అండ్ వీడు తప్ప ఇంకోడు లేడు భూమి మీద అనేటట్టు నేను హీరోయిజం చూపించాలనుకున్నా. అంటే నాకున్న బడ్జెట్లో, నాకున్న తెలివితేటల్లో చేయాలనుకున్నా. బడ్జెట్ ఉంటే ఇంకా చేద్దాం చాలా, అందుకు అలా రాసుకున్నా.
అండ్ అంత దెబ్బ తిరిగి అంత కష్టపడి అమ్మాయి నేను బ్లడ్ అండ్ బోన్ పెట్టి ఒక అసిస్టెంట్ కూడా లేడు, హార్డ్ డిస్క్లు స్టూడియోలో అమ్మడి మోసుకొని సీజీ షాట్స్, కలర్ కరెక్షన్. కాదు చిన్న చిన్న వాటిని కూడా ఎందుకు మిగిలించుకున్నావు అని? మహా అయితే పోతే 1,00,000 2,00,000 పోతాయి. ఆ బడ్జెట్ దాటితే సినిమా ఆగుతుందన్న. మరి అంత టైట్ గా పెట్టుకున్నా? అదర్వైజ్ చేయలేరన్న సినిమాలు. కృష్ణానగర్ లో నేను టీ అంటే కాదు, ఇప్పుడు గాయాలు ఏమన్నా అయితే దానికి మళ్ళీ 10 లక్షలు అవ్వా అవుతాయి. మరి అలా ఎందుకు ఆలోచిస్తే పోతే 2 లక్షలతో పోయేది. కేర్ తీసుకుంటాం కదా, కొంచెం నేను కేర్ తీసుకుంటా కదా, నేను కేర్ తీసుకుని ప్రయత్నం తీసుకుంటే అంత గాయాలు అయ్యాయా? అది యాక్సిడెంటల్ గా జరిగినట్టు 2 things అవుతాయి, చెప్పలేం మనం. అంటే బట్ అదే రిస్క్ తీసుకోవాలంటారు కదా లైఫ్ లో. ఇట్లా నేను రిస్క్ తీసుకున్నా, నేను చేసుకున్న రీజను మొదటి సినిమా అనుభవము, రెండోది టీ తాగే కాడ ప్రతి ఒక్క డైరెక్టర్ చిన్న వాళ్ళు చెప్తుంటారు పాపం, అన్న ఇది ప్రాబ్లం అయిపోయిందన్న, ఇది ప్రాబ్లం అయిపోయిందన్న, ఇది ప్రాబ్లం అయిపోయిందన్న. హానెస్ట్ చెప్తున్నా, ఒక మేకప్ మ్యాన్కి ఇచ్చే బడ్జెట్ 10 రోజులు పెంచితే ఏమవుతుంది? 10 రోజులు ఎక్స్ట్రా ఇస్తే, రోజు 500 ఎక్స్ట్రా ఇస్తే ఎంత అవుతుంది? బడ్జెట్ పెరిగిపోయింది, సినిమా అయిపోయింది. ఇదే మాట అంటారు. ఒక మేకప్ మ్యాన్ అయితే ఇంకా ప్రొడక్షన్ ఎంత, డీజిల్స్ ఎంత, బెడ్స్ మీద అంటే వాళ్ళకి ఏంటంటే కార్డు ప్రకారంగా ఇంత ఉంటుంది, అంత ఇస్తాం ఉంటదన్న. ప్రొడ్యూసర్ తెలియనోడైతే, ఉదాహరణ నేను ఎగ్జాంపుల్ చెప్పి, ప్రొడ్యూసర్ తెలియనోడైతే ఇప్పుడు మేనేజర్ని పెట్టుకోవచ్చు, నేను బాయ్స్ని ఎక్కువ పెట్టుకోవచ్చు, 2 కోడైరెక్టర్లు పెట్టుకోవచ్చు. మా సినిమా కోడైరెక్టర్ లేడు, కోడైరెక్టర్లు పెట్టుకోవచ్చు, 2 మేనేజర్లు పెట్టుకోవచ్చు. దే కెన్ బియర్ ఆల్ ద మైండ్. బట్ వన్ థింగ్, ఈ ప్రోటోకాల్లో ఏం మిస్ అవుతుంది? కోడైరెక్టర్ చెప్తానా, ఓడు మేనేజర్ చెప్తారా, మేనేజర్ అసిస్టెంట్ చెప్తారా, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తారా? ఇదంతా నాన్ సెన్స్. రే కమ్ ఇయర్ అంటే వాడు వచ్చేస్తాడు. కానీ వాళ్ళందరినీ పెట్టుకోవాలని యూనియన్, వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి, ఖచ్చితంగా సినిమాలు వీళ్ళందరూ వాడాలి. నో, ఐ డోంట్ థింక్ సో. అదేం లేదు, ఐ డోంట్ థింక్ సో. బట్ అంటే మొదటి సినిమా 2-3 సినిమా, మొదటి సినిమా అసలు సినిమాకి రూల్స్ ఏం రెగ్యులేషన్స్ ఏం లేవు. అంటే బేసికల్లీ వీళ్ళ క్రాఫ్ట్స్ ఏంటంటే కార్డులు తీసుకొని యూనియన్ లో పెట్టుకుంటారు కదా. లైట్ వాళ్ళు సీరియస్ గా ఉన్నారు, కెమెరా వాళ్ళు సీరియస్ గా ఉన్నారు, మేకప్ వాళ్ళు సీరియస్ గా ఉన్నారు, డాన్సర్స్ సీరియస్ గా ఉన్నారు, ఈ స్టంట్స్ ఈ 6-7 డిపార్ట్మెంట్ సీరియస్. రిమైనింగ్ అడపదడప చిన్నవని నా అభిప్రాయం. అవి గొప్ప, ఏది లేకుండా సినిమా ఆడదు. ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్స్ వర్క్. బట్ నేనేది కొంచెం పెరిగితే ఇంత అయితే బర్డెను, ఆ బర్డెన్తో సినిమా అయిపోతుంది. నేను విన్నాను, ఒక రోజన్నా 5 లక్షలు అయిపోయే షూటు, ఒక మేనేజరు, ఒక కార్వాన్స్ అన్ని పర్మిషన్ పెడితే 15 లక్షలు అవుతుంది అన్న. అప్పుడు ఎంత బడ్జెట్ ప్రతిరోజు పెరుగుతుంది ఉదాహరణ. సో ఇవన్నీ నేనేమనుకున్నా అంటే, భారీ బడ్జెట్ సినిమా తీయాలి, ఆశ్చర్యపోవాలి, అండ్ నా దమ్మేందో తెలియాలి, ఏం చేయాలి, నాకున్న టైం ఇది, నా దగ్గర ఉన్న బడ్జెట్ ఇది, నేను లెక్కలు వేసుకున్నా, నా సుఖాలన్నీ వదులుకున్నా. పైగా అవుట్డోర్లు రామగుండం మైనింగ్లో చేసాం, వికారాబాద్ ఫారెస్ట్లో చేసాం, శ్రీశైలం ఫారెస్ట్లో చేసాం, అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం, ప్రొద్దుటూరులో చేసాం, కడపలో చేసాం, అండ్ గట్కేసర్లో చేసాం, అండ్ ఇక్కడ అమీన్పూర్ కాలనీలో చేసాం, బస్తీపూరి. ఇక్కడ తిరిగాం 23 రోజులు, 2 కెమెరాస్ ఈచ్. అండ్ యాక్చువల్గా లారీకి రిగ్గులు వాడతారు, మేము రిగ్గుల వల్ల బొక్కల వల్ల షార్ట్స్ షేక్ అవుతాయి. ఉదాహరణ, రిగ్గులు వాడకపోతే రిగ్గేసి నీట్ గా తీయాలి షార్ట్స్. దీస్ ఆర్ ఆల్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పుష్పాలో కూడా చాలా జాగ్రత్తగా తీసారు, గుడ్ సినిమాటోగ్రఫీ. సో మేము రిగ్గులు కూడా వాడాలి. వై? బికాస్ లారీ వెళ్తుంటే ఊగుతుంటదయ్యా, నా స్టైల్ అది. నీ కాన్సెప్ట్ ఓకే. ప్రాక్టికల్ ఏంది, లారీ కొంచెం షేకింగ్ ఉంటుంది, ఆల్రెడీ బేసిక్ షేకింగ్ తో ఉన్నాయి షార్ట్స్, అక్కడక్కడ పోయే షార్ట్స్. దట్ గివ్స్ ఫీల్ ఆడియన్ కి. ఓకే, లారీ గుయ్యని మీదకి వచ్చినప్పుడు 3D ఎఫెక్ట్ లో ఆరన్ గుయ్యని కొట్టుకుంటా వస్తుంది. లారీ సౌండ్ తో భయపెట్టాలనుకున్నా ఆడియన్స్ ని, థ్రిల్ ఇవ్వాలనుకున్నా. ఓకే, ఇట్లా అంటే లారీని ఎందుకు పెట్టుకున్నా అంటే, ఇంకోటి తక్కువ బడ్జెట్ లో ఇంకోటి విషయం తెలుసా, అసలు ద బిగ్గెస్ట్ థింగ్, సినిమా కోసం లారీ కొన్నా. లారీ యార్డ్ లో పార్కింగ్ లో ఉంది, 6 లక్షలు. సీరియస్లీ ఓ పని చేయదే. నాకు అనిపించింది, మన అదేంటిది బుజ్జిని ప్రదర్శించండి, లారీని ఏమైనా పెడతావేంటి ఐమాక్స్ ముందు? అర్థం ఏం లేదు, అది ఒక డిఫరెంట్ వెహికల్ అండ్ కాన్సెప్చువల్ వెహికల్. లారీ ఎవ్రీబడి నోస్ ఇట్. పెట్టవచ్చు కదా, మంచి ఐడియా. పెట్టచ్చు వాళ్ళ ఐమాక్స్ అడిగి ఆ రోజు రిలీజ్ రోజు లారీ పెట్టాయి. లారీ అందరూ చూసిన సినిమాలో లారీని చూడలేదు. ఏముంది అండ్ రెడ్ లారీ చూసిన ఆబ్జెక్టే, అది కాన్సెప్చువల్ గా డిఫరెంట్ అనిపించింది. కంటిన్యూటీ మిస్ అవుతుంది, కలరు, నెంబర్ ప్లేట్లు. ఆ డైరెక్టర్ లేరు నా సినిమాకి, ఇంత పెద్ద సినిమాకి ఆ డైరెక్టర్. ఓకే ఎవరు లేరు కాబట్టి అన్ని నువ్వే చూసుకోవాలి కాబట్టి. మరి కంటిన్యూటీలు ఎవరు చూసుకున్నారు? కంటిన్యూటీ నేనే. నాకు మైండ్ మామూలు. టీమ్ డైరెక్టర్ ఎవరు లేరు, నేను నా కెమెరామ్యాన్ ఎలా చేసావు? ఎన్ని రోజులు బట్టి? హానెస్ట్ గా సినిమాలో నా కెమెరామ్యాన్, నేను డైరెక్టర్ అని పేరు వేసుకున్నా కానీ కెమెరామ్యాన్ హానెస్ట్ గా 35 to 40% వర్క్ చేశాడు. ఓకే, బికాజ్ హీ హాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్. గుడ్, వెరీ గుడ్. తనకు అందుకే స్టోరీ నేను రాశాను, తను పెన్ చేశాడు, ఐడియా నాది, తనకు స్టోరీ క్రెడిట్ ఇచ్చాను. సో మంచి టీం పెట్టుకొని. ఓన్లీ 2 people. టీం అంటే కూడా రెండే, నేను దట్ గాయ్. నేను మేనేజర్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని. ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే సైలెంట్ గుండి ఫస్ట్ అంటే, ఎక్కువ మాట్లాడి మనం చెప్పింది నేను అలా అంతే. పేమెంట్ సాయంత్రానికి ఇస్తాం, పని చేయాలి, వెళ్ళిపోవాలి, డిసిప్లిన్, ల్యాగ్ వద్దు. నా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది,
లేట్ చేయొద్దు, లైఫ్ ల్యాగ్ అయిపోద్ది అంట. అట్లా అట్లా చేసుకున్నా. నేను గొప్ప అన్నట్లుగానే నేను ప్రజల దగ్గర ఆదరణ పొందాలి, మంచి సినిమా చేయాలి, వాళ్ళు శబాస్రా అనాలి, 80% అనాలి. అందరని మనం చేపిలేం, అందరిని అనిపించేటట్టు మనం. సో కరెక్ట్, ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాలి అని ఉన్నదంతా పెట్టి తీసావు. అవునన్నా. ఇన్ కేస్ ఏమన్నా అయితే ప్రిపేర్డ్ గా ఉన్నావా? మళ్ళీ వీడియోలు తీస్తా, మళ్ళీ సినిమా తీస్తా. కృష్ణానగర్లో 5 రూపాయలు. నేనేం లగ్జరీ లైఫ్ నాకు అలవాట్లేదు, కార్లు బంగ్లాలు లేవు. సింపుల్ బైక్. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఆ బైక్లో కరోనాలో పోలీసులు తప్పించుకొని దొంగతనంగా హైదరాబాద్ వచ్చా. ఇప్పుడు నేను వచ్చిన బైక్లో ఉదాహరణ. అదే బైక్లో మళ్ళీ 4 ఏళ్ళు ఉంటే మళ్ళీ 2-3 ఏళ్ళు వీడియోలు తీస్తా. ఈసారి మంచి లవ్ స్టోరీ తీస్తా. ఇప్పుడు డబ్బులు ఉంది కాబట్టి యాక్షన్ సినిమా తీసా. ఫస్ట్ నా దమ్ము చూపించాలని చూపించా, ఇదిరా. ఈసారి మళ్ళీ చిన్న లవ్ స్టోరీ తీస్తా, లేదా మంచి హర్రర్ తీస్తా. లవ్ స్టోరీ డెలికేట్, నేను హ్యాండిల్ చేయలేను, నాదంతా యాక్షన్. అట్లా టేక్ టైం. కానీ మంచి హర్రర్ తీస్తా అండ్ మంచి సినిమా తీస్తా, తప్పకుండా మంచి సినిమా తీస్తా, నో ఇష్యూ. చాలా తక్కువ బడ్జెట్లో చేద్దాం ఈసారి ఇంకా. సరే, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వైపు, ఏదైనా సినిమాకి రిలీజ్ కి బోల్డ్ అన్ని కష్టాలు పడి దాటాలి. సినిమా అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ కి క్యూబ్ 13,000 ఒకరికి ఇవ్వాలి. ఒకప్పుడు అంటే డిస్ట్రిబ్యూటర్ అన్ని చూసుకునేవాడు, ఇప్పుడు పోస్టర్ల కానించి మనమే ఇవ్వాలి. అవునా? ఇది విషయంలో అనుభవం లేదు నీకు. చిల్లర మాత్రం సంపాదించావు, పెట్టావు, కానీ ప్రొడ్యూసర్ కి ఉండే ఈ అనుభవాలు నీకు లేవు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది పెద్ద రంగం, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఎలా మేనేజ్ చేయబోతున్నావు? జనవరి 7వ తేదీ ఫస్ట్ కాపీ రెడీ అయిందన్న. ఈ జనవరి 7. ఇట్స్ బీన్ 5 months టిల్ నౌ. ఐ వెంట్ ఎవ్రీ బిగ్ ఆఫీస్, ప్రతి వాచ్మెన్ టచ్ చేసా, ప్రతి ఒక్కరిని టచ్ చేసా, ప్రతి ఒక్కరి నెంబర్ ఉంది, ప్రతి ఒక్కరు మెసేజ్ చేసా. 2-3 అవమానించారు. ఆ మధ్యలోనే ఎలక్షన్స్ కూడా అయ్యాయి ప్రొడ్యూసర్ కౌన్సిల్, అందుకే ఆపాను. ఎలక్షన్స్, IPL అండ్ ఎండలు, దానివల్ల సినిమాలు ఆడలా. అండ్ మళ్ళీ ఎలక్షన్స్ ఇట్లా వచ్చాయి. అండ్ ఏం జరిగిందంటే నడుస్తుంది, వాళ్ళు ల్యాగ్ చేస్తుండ్రు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తా అని ఒక 20 సార్లు తిప్పుకున్నది నన్ను. చాలా పెద్ద సంస్థ అది. అంత పెద్ద సంస్థ నీది ఎందుకు తిప్పుకుంది? నచ్చింది వాళ్ళకి, ఇంప్రెస్ అయినరు. ఇంప్రెస్ అయ్యి తిప్పుకున్నారా లేకపోతే తిప్పాలని తిప్పారా? ఇంప్రెస్ అయ్యి తిప్పుకున్నారు. సీరియస్లీ ఇంప్రెస్ అయ్యారు. లేటర్ కీప్ ఆన్ గోయింగ్. ఏమైతుందంటే కావాలని కూడా కొంతమంది ఇబ్బంది పెట్టి ల్యాగ్ చేస్తారు. నాకు అలా అనిపించలా. సినిమా చూశారు, చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అవ్వకుండా తిప్పుకోరు కదా, కూర్చోబెట్టి కాఫీలు కావాలని చేస్తారు. బాబాయ్ నీకు తెలియదు, మరి నాకు అట్లా అనిపించలేదు. పోయినా తిప్పుకున్నారు. ఒకడైతే బాగా అవమానించాడు. ఓడో బూత్ సినిమా కొనుక్కొని నడవన బాగా రిలీజ్ చేసి గట్టిగా డబ్బులు సంపాదించుకున్నాడు. ఇంకొకడైతే వేరే లాంగ్వేజ్ సినిమాలు తీసుకొచ్చి కొంటాడు. నా సినిమా బాగుంది కదా చూడండి అంటే ఒక్కడు రాలా. నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. వన్ థింగ్ ఏంటంటే మంచి ప్రోడక్టు అమ్మాలంటే షాపులు కావాలి. ఆ షాపుల ఇన్ఫ్రాస్ట్రక్చర్, చైన్ మార్కెట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కావాలి, అదే నేను డిస్ట్రిబ్యూటర్ కావాలి. దానికోసం నేను ప్రయత్నం చేశాను 6 నెలల నుంచి. విసిగెత్తి వదిలేస్తున్నా ఇప్పుడు ఇంకా ప్రజల మీద. అంటే ఇప్పుడు నువ్వే విసిగెత్తి ఓన్ రిలీజ్ వెళ్తున్నా. సినిమా ఆగిపోయే వరకు ఆగిపోకూడదు అని రూపాయి పెట్టేశావు. ఇప్పుడు మళ్ళీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? ఈ నడమన ఇది కొంచెం ఉంది పర్సనల్ గా. ఇంకా అప్పులు ఏం చేయలే, నాకు అసలు నచ్చదు అప్పు చేయడం. ఐ సేవ్ సమ్ మనీ, ఐ యామ్ గోయింగ్. ఏదో ఇంకా ఆ తర్వాత కూడా ఉన్నదంతా తీసి ఊడ్ చేసావు మొత్తానికి. ఇప్పుడు ఎన్ని క్యూబులు? 150 థియేటర్లు. వావ్. కొన్ని క్యూబులు, కొన్ని స్కార్బల్స్, కొన్ని యూఫుల్ అవి ఉన్నాయి. గోయింగ్ వెల్. ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది? ఓన్ రిలీజ్ ఇంకా? ఓన్ రిలీజ్. తమిళ్లో మార్కెట్ అయిపోయింది, కన్నడలో కూడా అయిపోయింది. సమ్ బేసిక్ అమౌంట్ మాట్లాడేశారు, డబ్బింగ్ చేయించాను ఓన్గా. అండ్ హిందీలో ఇంకా 20 రోజులు టైం ఉంది, ఇంకా కాలేదు. బెంగాలీలో కాలేదు. అండ్ తెలుగులో ఓన్ రిలీజ్ వెళ్తున్నాము. ఇంకా థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత OTT అంటున్నారు. ఇది జరుగుతుంది ప్రస్తుతం. యాక్చువల్గా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే, సీరియస్లీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ తెలీదు. మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు నువ్వు డబ్ చేసి. ఇప్పుడు తెలుగులో సినిమా తీసావు, చిన్న డబ్బింగ్ ఖర్చులు పెట్టుకొని పక్కన ఇంకా డబ్బు ఖర్చు పెట్టుకొని పక్కన రిలీజ్ చేసుకొని సొమ్ము చేసుకోవచ్చు. బోల్డ్ అంతమంది. అది మొన్న రీసెంట్ రాజమౌళి గారు చేసేంత వరకు చాలా మంది అప్పుడెప్పుడో ముత్తు చేసింది, తెలియలేదా? జపాన్ లో, చైనాలో వాళ్ళకు కూడా ఏదో వింత ఎగ్జాక్ట్లీ బాగానే రిలీజ్ చేసుకున్నావు అంతవరకు. చైనాలో, జపాన్ లో కూడా ఏమన్నా ఇది హిట్ అయితే ప్రయత్నం చేయొచ్చు. యాక్సెస్ నెట్వర్క్ ఖర్చు ఏంటంటే ఓన్లీ డబ్బింగ్ ఖర్చు, కేవలం డబ్బింగ్ ఖర్చు. రైట్ పీపుల్ పట్టుకుంటే అయిపోద్ది, ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. అంతే, అంత మించి ఇంకేం లేదు. అక్కడ రిలీజ్ వ్యవస్థ, అక్కడ మనకు దానికి ప్రయత్నం చేయాలి. తెలుగులో చాలా కష్టం. దగ్గర ప్రోడక్ట్ ఉంది, నువ్వు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అవునవును, నిజమే, అదేమో నిజమే. బట్ ఇప్పుడు నేను యాక్టర్ ఉదాహరణ, నేను యాక్టర్ అవ్వాలి, నెక్స్ట్ సినిమాలు చేయాలి.
ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి అంశం కూడా 3 డిపార్ట్మెంట్లకు సంబంధించింది. ఒక యాక్టర్‌గా మాట్లాడాను, ప్రొడ్యూసర్‌గా మాట్లాడాను, డైరెక్టర్‌గా మాట్లాడాను. కాబట్టి ఒక్కొక్క ఫ్యాక్టర్ దానికి సంబంధించింది. సో, ఇప్పుడు ప్రొడ్యూసర్ కంటే ఈ సినిమాని అమ్ముకుంటూ లైఫ్ లాంగ్ రైట్స్ పొందొచ్చు. విమానంలో కూడా అమ్ముకోవచ్చు. విమానం రైట్స్ అని ఉదాహరణ ఎయిర్‌పోర్ట్ రైట్స్ అని కొన్ని ఉంటాయి. అట్లా అమ్ముకోవచ్చు. ఆ తరహాలో ప్రొడ్యూసర్ తరహా అయితే ఇట్ విల్ బి బికాజ్ నా హార్డ్ డిస్క్‌లో ఉంటది. ఐ విల్ గెట్ ద రైట్స్ వెనెవర్ ఐ వాంట్. బట్ ఇది ఇంక నేను యాక్టర్‌గా ఎళ్ళాలనుకున్నా కాబట్టి వచ్చిన కాడికి కొంచెం వగదించుకొని నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 5 లాంగ్వేజెస్ ఇప్పుడు ట్రైలర్ నా ఛానల్‌లోనే వదిలాను. అది నాదే ఛానల్. అండ్ ఆర్గానిక్ కమెంట్స్ 5,000 కమెంట్స్. 5,000లో ఒక్క కమెంట్ కూడా బ్యాడ్ లేదు. సాలిడ్ ప్రతిదీ సాలిడే. నేను ఒకసారి చూసా ట్రైలర్. నేను ఇంకంత చెప్పాను అంటే నేను ఇంప్రెస్ అయ్యారు జనాలు. అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే చివరి వరకు చూస్తాం, లేదంటే ఏదేదో రకంగా చూస్తాం. నేను అన్ని గుర్తు పెట్టుకున్నాను విత్ ఇన్ మినిట్స్ మాట్లాడినట్టు. అవునవును. సో ఆర్గానిక్ వచ్చిన కమెంట్స్ హీరోయిక్ గా తెలుగు కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి అని రాసుకొని చేసిన కథ. ఇది పరిస్థితి. ఇది చాలా కష్టపడ్డాం. అండ్ అది అన్న ఇంకొకటి భోజ్పురి ఇట్లాంటి లాంగ్వేజెస్ లో కొంచెం తక్కువే అవుతాయి ఖర్చు, పెద్దగా అవ్వదు. ఆ డబ్బింగ్ లని ఇక్కడ మన దగ్గరే అవుతాయి. రాజు ఫిలిమ్స్ ఇట్లా అవుతాయి. అందులో కూడా రిలీజ్ చేస్తే ఇంకొంచెం ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు వ్యవస్థ చూసుకొని ఇప్పుడు బాధ ఏంటంటే ద బిగ్గెస్ట్ బాధ ఏంటంటే మంజుమల్ బాయ్స్ మొన్న అక్కడ ఆడింది, అంత ఎంతో ఆడింది. దాన్ని తీసుకొచ్చి తెలుగులో వాడారు. అక్కడ 100 కోట్లు కొట్టిందని ఇక్కడ పబ్లిసిటీ చేసి వాళ్ళకున్న నిర్మాణ వ్యవస్థను వాడుకొని బాగా రిలీజ్ చేసుకుని డబ్బులు తెచ్చుకున్నారన్న. ఈ సినిమాని బాగా చేశాను, తెలుగు సినిమా బాగుంది, ఎందుకు కొనరు? మీరు మార్కెటింగ్ కోసమే ఉన్నారు, మంచి సినిమా కోసమే ఉన్నారు, బాగుంది సినిమా, ఎందుకు కొనరు అని నేను డైరెక్ట్ వెళ్ళి ముఖం ఎదురెదురు మనిషి నిలబడి మాట్లాడినా. ఐ డోంట్ నో వై దే ఆర్ బిహేవింగ్. ఐ మీన్స్ అంటే ఇది కమర్షియల్, నాకు అర్థమైంది కమర్షియల్ మీడియం. నా సావు నేను చదవాలి, నేను తీసే కాబట్టి నాకు చదవాలి. లాజికల్గా మాట్లాడితే వై అసలు లేదు, ఇల్లాజికల్. నేను అడగడం ఇల్లాజికల్, లాజిక్ లేదు అసలు. కానీ నువ్వు ఒక బిజినెస్ పర్సన్వి, యూ హ్యావ్ మల్టిపుల్ థియేటర్స్, యూ హ్యావ్ మల్టిపుల్ చైన్ నెట్వర్క్. మొన్న వచ్చిన మహారాజ్ అయితేనేమి బాగున్నాయి, కొనుక్కున్నది తెచ్చినారు. వై కాంట్ తెలుగు మూవీ, వై కాంట్ యూ అప్రిషియేట్, వై కాంట్ యూ బై అట్లీస్ట్ సపోర్ట్. నేను డబ్బులు పెట్టుకుంటా, మీ బ్యానర్ కూడా వద్దు, గివ్ మీ ద చైన్. బికాజ్ ఇప్పుడు నేను రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే రాయలసీమలో మొత్తం 1,500 థియేటర్లు ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ ఉదాహరణ ప్రజెంట్ 1,500లో ఇది మొత్తం చైన్ మాట్లాడుకుంటే నాకు ఎల్ఐలు లేరు, లైన్ ఇన్స్పెక్టర్లు లేరు, టికెట్ కలెక్టర్స్ లేరు. ఆడ వికారాబాద్లో ఆడ షో పడితే అడిగి ఫోన్ చేస్తే, సార్ మీ సినిమాలో హీరోయిన్ బాగాలేదు, లైట్ బాగాలేదు, కరెంట్ బాగాలేదు, వాన పడింది, టికెట్లు తగలే, అబద్ధాలు ఆడతాడు, తినేస్తాడు. ఇది నిజం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మధ్యలో ఉన్నటువంటి చిన్న డిస్ట్రిబ్యూటర్లు కృష్ణానగర్ వాలీలు తిరిగేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే నేను ఒక సినిమాని పట్టుకొని వస్తా, నా దగ్గర 100 థియేటర్లు ఉన్నాయి, 50 ఉన్నాయి, ఆ 50 మంది ఈడు కలిసి తినేస్తారు, రిలీజ్ అయిపోయింది మమ అనేస్తారు అని చిన్న సినిమాని చంపేస్తున్నారు. ఇది జరుగుతుంది. 6 నెలల నుంచి నేను గమనిస్తున్నా. ప్రతి వారం 14 సినిమాలు. కూతుర్ని కన్నాం కదా పెళ్లి చేయాలి అన్నట్టు, సినిమా తీసినాం కదా రిలీజ్ చేయాలి, 5 లక్షలు రెడీ చేసుకో, 3 లక్షలు 2 లక్షలు కూడా సిద్ధమైన రిలీజ్ చేయడం. జనాలు నీ దగ్గర ఎంత చెప్పు, 50,000 పో, ఒక షో కట్టు, ఆడేసి దాన్ని పబ్లిసిటీ చేద్దాం, పేపర్లు వేద్దాం, 4 వీడియోలు రికార్డ్ చేసి దిగుదాం, రిలీజ్ చేసి పాదిందాం, రిలీజ్ అయిపోయింది నీ సినిమాని పబ్లిసిటీ చేద్దాం అంటున్నారు. సో ఇది ఎవరి స్తోమతలో వాళ్ళు చేస్తున్నారు. చిన్న సినిమాలకి డబ్బులు రావట్లేదు అనేది నేను చాలా బాధపడుతున్నా. ఇప్పుడు మన దామోదర్ వరప్రసాద్ సార్ అయితేనేమి అండ్ దిల్లా సార్ అయితేనేమి మెంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, వాళ్ళే ఇప్పుడు సేవ్ చేయాలి. జనరల్గా ఏంటి చిన్న నిర్మాతల్ని వాళ్ళు మన చెప్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, మీకు ఒక అలొకేటెడ్ థియేటర్స్ ఇస్తాము, క్యూబుల్ రెంట్లు భరించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మేకప్ మ్యాన్కి డబ్బులు ఇచ్చా, లైట్ మ్యాన్కి డబ్బులు ఇచ్చా, పెట్రోల్, డీజిల్, ఫుడ్, అలయన్సెస్, హీరోయిన్ అన్ని పెట్టుకొని ఒక సినిమా చేశా. ఎంత కష్టపడి సినిమా చేశా ప్రొడ్యూసర్. ఈ సినిమాని క్యూబ్ మళ్ళీ నేనే కట్టి, నీకు కావాల్సిన 100-200 పోస్టర్లు ఒక్కొక్క థియేటర్కి పంపించి నా బొమ్మని నీ దాంట్లో వేస్తే ఆడ టికెట్లు తెగలేదు అనుకో, వాడు ఏమంటాడు, నువ్వు ఇంత నాసి రకమైన సినిమా చేశావు అని అంటాడు. అదొక రకం. 200 దిగినాయి, 3 టికెట్లు దిగినాయి కదా, 1.5 టికెట్ ఇవ్వంటే మా థియేటర్ మెయింటెనెన్స్ ఏంది అంటున్నాడు. అంటే థియేటర్ ఫీడింగ్ కోసం, వాళ్ళ థియేటర్ నడవడం కోసం 3 దిగినాయి కదా, 1.5 ఇవ్వాలి కదా. నేను ఎక్కువ ఖర్చు పెట్టా కదా, నువ్వు థియేటర్ ఎప్పుడు ఉండేదే కదా, అఫ్ కోర్స్ నీ మెయింటెనెన్స్ ఉంది, 1000 రూపాయలు 500 మెయింటెనెన్స్ ఉందా, అప్రిషియేట్, మిగిలిన 500 నేను ఇవ్వాలి కదా. అంటే ఈ ఎగ్జిబిట్ మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్ అని తినేస్తున్నాడు, ఆర్ఎల్స్ ఇవ్వట్లేదు, ఆర్ఎల్స్ నువ్వు ఇంత నాసిరకమైన సినిమా తీసావు మాకు జనాలు రావట్లేదని వాడంటాడు. దీన్ని ఆలోచించుకుంటే మరి నాసిరకంగా తీసాం, మనం తలకాయ ఆడబెట్టుకోవాలి ప్రొడ్యూసర్గా, అదొక రకం నాలెడ్జ్ లేకుండా తీసాం, రావట్లేదంటే లేదా పబ్లిసిటీ చేయలేదా, లేదా వచ్చిన డబ్బులు కొంచెమైనా ఇస్తున్నారా లేదా. ఇది నేను ఆలోచించే విషయం ఏంటంటే, వచ్చిన డబ్బులు కొంచెమైనా ఇస్తున్నారా లేదా, డిస్ట్రిబ్యూటర్ మధ్యలో తింటున్నాడా చిన్నవాడు, ఎవరిని నమ్మాలి. ఈ వ్యవస్థ నువ్వు ప్రాపర్గా సెట్ చేయడం, నువ్వు అట్లా మేనేజర్ షూటింగ్ జరిగేటప్పుడే ఎవరిని నమ్మాలో అర్థం కాక అన్ని నువ్వే చూసుకున్నావు. నా ప్రాబ్లం అదే, నేను అడిగేది కూడా అదే.
అంతవరకు తెచ్చుకున్నావు, ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా నువ్వు అదే పరిస్థితిని మళ్ళీ కొనసాగిస్తా వస్తున్నావు. అదే నీ దగ్గర ఒక సినిమా ఉంది అంతే, అంతే, ఇంకేం లేదు. ముందేమో తీయడానికి కష్టపడ్డావు, ఇప్పుడేమో దాన్ని బయటపడేయడానికి కష్టపడుతున్నావు. బయటపడేమంటే ఇప్పుడు కొంచెం అమౌంట్ ఉంది, రిలీజ్ చేయడం ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. రేపు ఈ వీక్ రిలీజ్ చేసి నువ్వు రిలీజ్ చేస్తావు, చేసిన తర్వాత నీ ఆ చిల్లర నీకు ఇవ్వరు. అదే దానికి బోల్డ్ అన్ని రీజన్స్ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన్ దాసరి థియేటర్ రిలీజ్ చేసావు, ఎక్కడో ఉంటా నేను, ఏ అనకాపల్లి మూలకు ఉంటా, నా థియేటర్ లో రిలీజ్ అయింది నీ సినిమా, బానే ఆడింది, వాళ్ళ వీళ్ళ ఇల్లు వచ్చి బేసిక్ ఆడుతుంది అన్న ప్రతి బొమ్మ. సినీ ప్రేమికులు ఉంటారు, ఎంతో కొంత వచ్చింది, 22 లక్షలు వచ్చింది అనుకో, ఎందుకు ఇవ్వాలి ఈయనకి, అబ్బే జనాలు లేరండి చూసుకోవడానికి, నీకు తరఫు మనిషి లేడే. లైన్ మ్యాన్ వాళ్ళు కూడా కుమ్మప్ప అయిపోతారు, వాళ్ళ ముగ్గురు కుమ్మప్ప, డిస్ట్రిబ్యూటర్ అవుతాడు, వాడవుతాడు. ఇది నిజం జరుగుతుంది. ఎప్పుడన్నా లాస్ వచ్చే పెద్ద హీరోల ముందు కూర్చొని మళ్ళీ మాట్లాడతారు. నేను అందరినీ అనట్లేదండి, వీడియో పూర్తిగా వినండి, అందరినీ అనట్లేదు. దెర్ ఆర్ సమ్ పీపుల్, నా సినిమాకి మినిమం టికెట్లు దిగుతాయి కెపాసిటీ దమ్ము నా దగ్గర ఉంది, ఖచ్చితంగా దిగుతాయి. నేను నాసి రకమైన సినిమా తీలా, నా ఒపీనియన్ ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ మై ట్రైలర్ కట్ మై సాంగ్స్ కట్ బట్టి. కానీ దీనికి కూడా పెద్ద సినిమాలను పోల్చి అదొకటి పోల్చి దానికి రావట్లేదు, నీ దానికి రావట్లేదు, ఫస్ట్ వన్ నోరు మూవ్ ఇచ్చేస్తారు. నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా? అవునరా హీరో అని నేనంట. కొత్త అయితే సరిగా తీయను అని అయితే పెద్ద హీరో అనుకో, నీకు తెగుతాయి ఆ టికెట్లు. ఏం చూసి వస్తారు? నీకు ట్రైలర్కే వ్యూస్ రాలే, 1 మిలియన్ దాటినాయా? ఏం బజ్ ఉంది నీది? సినిమా ఇట్టుకొట్టే సినిమాలు కొన్ని 1,00,000 వ్యూసే ఉంటాయి ట్రైలర్స్. ఇక్కడ చూడకపోయినా డబ్బింగ్ వర్షన్లు బోల్డ్ పోతాయి, డబ్బింగ్ వర్షన్స్ పోతాయి, మౌత్ టాక్ వల్ల థియేటర్ వర్షన్స్ హిట్ అవుతాయి. అవును, ఇప్పుడు ఉదాహరణ పెద్ద సినిమాలు ప్రమోట్ చేస్తారన్న, అవి ఆడవు, కొన్ని మౌత్ టాక్తో వెళ్తాయి. నా సినిమాలో దమ్ముంది, అంత ఇంత పైసలు వచ్చాయి. నా భయం ఏంటంటే అవి తిరిగి ఇస్తారా ఇవ్వరా అని. అదే అక్కడికే వస్తున్నా, ఇవ్వరు. ఇప్పుడు నేను ఇంత చేసి ఆ నలుగురికి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ సినిమా ఇచ్చి మళ్ళీ కృష్ణానగర్లో 5 రూపాయలు టీ తాగాలి. ఇప్పుడు నీ సినిమా తర్వాత ఈ రోజు నుంచి నువ్వు పెట్టే ఖర్చు అంతా కూడా ఎవరికో డొనేట్ చేయాల్సిందే తప్ప అందులో నీకు రూపాయి రాదు. ఇది జరుగుతుంది. మరి దీని పరిష్కారం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని పెట్టారు, ఒక 30,000 తీసుకోవాలి. అలానే నువ్వేం ఎలిగేషన్స్ పాస్ చేయట్లా ఎవరి మీద, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు యాజ్ ఎ క్రిటిక్ గా నేను ఒప్పుకోండి, నేను దీంతో చెప్తున్నా, నువ్వేం ఎలిగేషన్స్ పాస్ చేయాలి, ఇలా చేస్తారు మీరు అందరు ఇలాంటి వాళ్ళని నువ్వు ఎవరిని అనట్లా. కొంచెం నీ భయం చెప్పావు, నాకు వస్తుందా రాదా అని, అంతే. అది ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి థియేటర్లు తీసుకొని వాళ్ళొక చైన్ మార్కెట్ ఏర్పరచుకొని వాళ్ళకు ఒక వ్యవస్థ, లైన్ ఇన్స్పెక్టర్లు పెట్టుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి పోషించుకుంటూ, అంటే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అందుకే వాళ్ళ లైన్ ఇన్స్పెక్టర్లు నీ మనుషులనే పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ ఇట్స్. నీ టీమే 150 మంది నీకు తెలిసిన వాళ్ళే, మంచి ఆప్తులు ఆ ఊర్లో నీ సినిమా తీయడం కోసం రీసెర్చ్ చేశామన్నా. ఒక పెద్ద వ్యవస్థనే రీసెర్చ్ చేసి, సొసైటీని రీసెర్చ్ చేసి, ప్రపంచాన్ని రీసెర్చ్ చేసి కథ రాసుకొని సినిమా తీసాం. దీనికి ఇది ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నా. ఒక పెద్ద ఆఫీస్, ఒక 10 కంప్యూటర్స్, ఫోన్లలో అయ్యే పని కూడా కాదు, 10 కంప్యూటర్స్, ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి నేను చూసా. డిస్ట్రిబ్యూషన్ రంగంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులన్నిటికి వెళ్ళా, 4-5కి. వాళ్ళ వ్యవస్థ ఏంది? 10 లక్షలు 15 లక్షలు పెట్టుబడి, 4 కంప్యూటర్లు, 4 మేనేజర్లు, పీవీఆర్లు ఎన్నైనాయి, 7 ఎన్నైనాయి, బుక్ అయిందా, షో పెంచండి ఆడ, ఇక్కడ తగ్గి. సినిమా బ్లాక్ బాస్టర్ అయింది, లారీ ఫస్ట్ డే. థియేటర్లో పెంచే కెపాసిటీ ఉండాలి కదా, ఇమీడియట్గా ఫోన్ నెంబర్లు కావాలి కదా, యాక్సెస్ కావాలి కదా, ఇన్ఫర్మేషన్ కావాలి. కాకినాడలో థియేటర్ కావాలి, దాని నుంచి వస్తుంది ఫోన్ నెంబరు. టాక్ బాగుంది, సరే కొంచెం బాగుంది, బ్లాక్ బాస్టర్ కొంచెం బాగుంది. సస్టైన్ చేసే కెపాసిటీ, సస్టైన్ చేయాలంటే ఇమీడియట్గా క్యూబ్లో కట్టాలి, క్యూబ్లో ఇమీడియట్ మన మనిషి కావాలి. ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఇమీడియట్గా నైట్ ఫోన్ చేసి మెయిల్ పెడితే పొద్దున షో పడుతుంది, లేకపోతే లేట్ అయింది అనుకో, ఇమీడియట్గా ఎవరిదైతే ఆ వీక్ 4 సినిమాల్లో ఎవడు స్పీడ్గా ఉన్నాడో, ఎవడు వ్యవస్థ స్పీడ్గా ఉందో వాడి సినిమా పడుతుంది, ఈ సినిమా అయిపోద్ది. ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ. ఇంకోటి కొన్ని క్యూబులు కన్వర్షన్స్ ఉంటాయి, 2Kలు 4Kలు, థియేటర్లు స్కార్బల్స్, వాటిల్లో కన్వర్షన్స్. ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో నలిగి నేర్చుకున్నాడు ఉన్నాడు, అప్పులు చేసేదే. అంటే వాళ్ళు కూడా ఎవరు ఈజీగా రాలేదు. ఇప్పుడు చోకాలు పెద్ద మనుషులు చాలా కష్టపడి వచ్చారు, హానెస్ట్గా. దే లెర్న్డ్ ఆల్ దిస్ వర్క్. నేను సినిమా తీశాను, ప్రోడక్ట్ ఉంది, నేను అడిగేది ఒకటే, ప్రోడక్ట్ నా కాడు ఉంది, షాపులు మీ కాడు ఉన్నాయి, హ్యావ్ ఎ లుక్, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. నువ్వు చేసిన ఇంకా అమాయకమైన పని ఏంటంటే, యాక్చువల్గా నీ విజువల్స్తో అలాంటి సినిమా నేను తీశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 5:30-6 అయిందని చెప్తా, అబద్ధమే చెప్తా, నమ్ముతారు. మ్యాటర్ ఉంది, అబద్ధం ఎందుకు చెప్తాను అంటే, 5:30 చెప్తా, అంత లేదయ్యా 2 ఇస్తా, కనీసం 2 అని ఇస్తారేమో అని అలా చెప్తా. అప్పుడు పెట్టింది వస్తుంది కదా. నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నానా, అయితే నువ్వు చెప్పేసావు బడ్జెట్ ఇంత అయిందని చెప్పేసి, కొనకపోతే నో ఇష్యూ. బట్ కొనరు అంటే ఎట్ట కాదన్నా, అంటే బేసిక్ గా
10 లక్షలు పెట్టి సినిమా తీసినట్టు నేను కోటి అని చెప్పుకునే రోజులు ఇవి. రోజులు నువ్వు ఒరిజినల్ గా నేను 1,40,00,000 నీ లెక్కలతో సహా చెప్పావు కదా, ఏ 14 లక్షలకో 20 లక్షలు తీసుంటాడు అనుకుంటారు వాళ్ళు. అంత చెప్పినాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కానీ విజువల్స్ ఆ ఫైట్స్ రావు కదా. నువ్వు 5 చెప్పాల్సింది అప్పుడు. చెప్పాలి కానీ ఆ కంటెంట్ రాదు కదా. 2 కోట్లలో రాలేదు. 5 చెప్తే 2 వస్తాయి. నా సినిమాలో ఒక ఫైట్ ఉంది, నైట్ ఉంటది, టార్చ్ లైట్స్ తో. నైట్ ఎఫెక్ట్స్ టార్చ్ లైట్స్ తో ఒక ఫైట్ ఉంటది. మా కెమెరామెన్ అతని కెమెరా వర్క్ టాలెంట్ అండ్ నా స్టంట్స్ టాలెంట్ ఆ ఫైట్ లో కనబడుతుంది. 8 minutes ఉంటుంది ఫైట్. లారీలు ఉంటాయి చుట్టూ. 2 గంటల్లో తీసాను. ఓకే. రెడ్ కెమెరాస్ తో నైట్ ఎఫెక్ట్ 2 గంటల్లో 8 minutes ఫైట్ ని తీసాను. సాలిడ్ ఉంటుంది ఫైట్, ఫుల్ టెంపో, హై ఎండ్ ఫైట్, చేజింగ్ అవి ఇవి ఉంటాయి. చాలా బాగా తీసాను. హానెస్ట్ పెద్ద పెద్దోళ్ళు కూర్చొని ఏదో వాళ్ళ సినిమా గురించి చెప్తారు కదా, నేను చెప్తున్నా సాలిడ్ కాల్ రెగరేస్ చెప్తా. నెంబర్ 1 మావాడు కెమెరామెన్, నెంబర్ 1 గా చేశాను నేను. అండ్ ఇంకొకటి, నువ్వు సినిమా కోసం సంపాదించుకోవడానికి కష్టపడిందే ఎక్కువ ఉంది ఇన్ని రోజులు, ఏవో వీడియోలు చేసుకుంటూ. ఈ టెక్నాలజీ ఎప్పుడు నేర్చుకున్నావు, ఎడిటింగ్లు ఇవన్నీ? హానెస్ట్ గా నేను టూల్స్, కొంతమంది టూల్స్ పెట్టుకున్నా, టూల్ మేకర్స్, అదే మేము టూల్స్ తెలిసిన వాళ్ళు పెట్టుకున్నా. బేసిక్ వర్క్ నాది, రఫ్ కట్ మొత్తం, ఫైనల్ కట్లు వాళ్ళతో అట్లా చేపించుకొని పేరు నేను వేసుకున్నా. హానెస్ట్ గా మేజర్ వర్క్ ప్రతి మైండ్ ప్రతిది ఎందుకు ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? ఎడిటింగే కాదు ఇంకా అన్ని కూడా సినిమా నువ్వే చేసుకున్నావు. సినిమా అంటే ఎప్పుడు నేర్చుకున్నావు? ఓకే, స్టన్స్ విషయానికి వస్తే బెడ్ లేయాలన్న విషయం కూడా నీకు తెలియదు. యాక్చువల్ గా చెప్పాలంటే నీలాంటి ఒక మనిషి కూర్చుంటే ఓకే, ఒక యూట్యూబ్ ఫ్రాంకులు చేసుకుని వచ్చినోడికి స్టంట్లు అంటే నిజంగా ఇసుకలో పడతారు అనుకుంటారు. ఆ కొబ్బరి పీచేసి బెడ్ల పైన చేస్తామన్న విషయం తెలియదు. ఆ ఇటుకలు ఒరిజినల్ అనుకుంటారా, ఎంత సెట్ ప్రాపర్టీ అని తెలియదు. ఆ కొబ్బరి బొండం వేసి తల కూడా తల పగిలిపోద్ది. అది నకిలీ కొబ్బరి బొండం. సినిమా సినిమాల్లో ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలంటే స్టంట్ నాలెడ్జ్ లేని వాళ్ళకి తెలీదు. నీకు ఎట్లా తెలిసి వచ్చింది ఇవన్నీ? నేను ఫస్ట్ భారీ భారీగా చేయించు. హైదరాబాద్ కి యాక్టర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని వచ్చా. అప్పుడు నాకు సెట్ లోకి వెళ్ళడానికి ఎవరు తెలీదు. అప్పుడు ప్రొడక్షన్ బాయ్గా వెళ్ళేవాడిని. ఒక 2 నెలలు వెళ్ళా. అంటే ఏం చేయాలి? లైట్లు మోయడము, అన్నం పెట్టడము, లైట్ అసిస్టెంట్ కూడా. అప్పుడు ఇవన్నీ చూసావు? అది చూసా. ఇట్లా ఉంటాయి చూసా. అప్పుడు నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నా అండ్ యూపీఎస్సీ కూడా రాసా. ఢిల్లీకి వెళ్ళి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యా. నేను యూపీఎస్సీ రాసా 2016లో. ప్రిలిమ్స్ పాస్డ్ అవుట్ నేను. ఓకే, మరి సినిమా మీద ఇంత ఇది ఉన్నాడు, అవన్నీ ఎట్లా రాసా? అవన్నీ అయిపోయినాక సినిమాకి వచ్చా. ఫస్ట్ అవన్నీ అయిపోయినాయి. ఓకే, అయిపోయినోడికి సినిమా నాలెడ్జ్ ఉండదే. అవన్నీ అదంతా డిఫరెంట్ ఫీల్డ్, ఏందేందో ఫీల్డ్ అది. చదువుకున్నా నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నా. మెట్రో ఫార్మసిటికల్ బాలనగర్లో జాబ్ చేసా. అప్పుడు ఒక 16,000 అలా శాలరీ ఇస్తుండే. హాస్టల్లో ఉండేవాడిని. కిందికి రావడం, క్యారీ పట్టుకోవడం, బస్ ఎక్కడం, బస్సులో రూమ్ తీసుకెళ్తారు, మళ్ళీ అనలిటిక్స్ చేయడం, సాయంత్రం రావడం, మళ్ళీ హాస్టల్లో దిగడం. ఇట్లా ఒక 6 నెలలు కేజీలో ఉండేలా ఉండే. ఒకరోజు కృష్ణానగర్ వచ్చినప్పుడు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా. అలా తగిలింది వ్యాపారం. తగిలిన తర్వాత జాబ్ మానేసి ఆ కృష్ణానగర్ వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని అన్నిటి తిరిగా. ఇప్పుడు ఇజం సినిమా ఉందా, ఆ ఇజం సినిమాకి 6 రోజులు పనిచేసాను నేను అప్రెంటిస్ గా. పేరు పడలేదు, కొత్తగా వెళ్ళేవాడిని. ఎన్టీఆర్ ఆర్ట్స్ ద్వారా వెళ్ళేవాడిని. ఇజం వాళ్ళే ప్రొడ్యూసర్స్. అలా వెళ్ళేవాడిని. అలా వెళ్ళి కొంచెం వర్క్ నేర్చుకున్న లైట్ గా చదువుకున్నా కాబట్టి, దానిపైన ప్రీతి ఉంది కాబట్టి ఏందో అలా నేర్చుకున్నా. బుక్స్ ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకో నాకు బాగా ఉపయోగపడిన మెయిన్ విషయం ఏంటంటే, ఈ టెక్నీషియన్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, అవన్నీ నేను విన్నా. అన్ని ఇంటర్వ్యూలు అందుకే మీరు వస్తానే అన్న, మీ వర్క్స్ నేను గమనిస్తుంటాను అన్న. అట్లా ఇంటర్వ్యూలు విన్నా. వల్ల తర్వాత ప్రొడక్షన్ వైజ్ దిల్ రాజు గారి ఇంటర్వ్యూలు, దిల్ రాజు గారివి, సురేష్ బాబు గారివి ఇంటర్వ్యూలు చెప్తుంటారు వాళ్ళు, ఉదాహరణ. సో అవన్నీ నేర్చుకున్నాను, విన్నా. సినిమా ఇంకోటి మంచి ప్రోడక్ట్ చేయాలి. అలా తర్వాత నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చా, నాకు కుదరలేదు. సొసైటీ నన్ను యాక్టర్ చేసింది, హీరోయిన్ చేసింది. అండ్ వెళ్ళిపోయి ఈడ పిల్లని కూడా ఇవ్వరు ఇండస్ట్రీలో. అంటే అసలు వరస్ట్ ఇది. ప్రొడ్యూసర్ దొరకలే. డైరెక్టర్ కథలు రాసుకున్నాను. నేను డైరెక్ట్ చేస్తా అని ఎవడు డబ్బులు పెట్టకపోతే ఇంటికి వెళ్ళిపోయి నేను చదువుకున్న మెడికల్ బిజినెస్కి ఒక చిన్న మెడికల్ స్టోర్ అవన్నీ పెట్టాము ఆ ఏరియాలో. కొంచెం సంపాదించి అండ్ దెన్ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళా. నాకు ఇది కాదు, చిన్నది, ఇది ఏదైనా పెద్దదే చేయాలి అని ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ రాశా. ప్రిలిమ్స్ రాశాను, క్వాలిఫై అయినా. మెయిన్స్ పోయింది. మళ్ళీ ఇంటికి వచ్చా. మెయిన్స్ పోయింది, నేను రాస్తే పోవడం ఏందని యాటిట్యూడ్తో బుక్కులన్నీ కాల్చేసి మళ్ళీ మెడికల్ స్టోర్ బిజినెస్ చేసుకుంటే ఇదొక్క ట్రై లేద్దాం సినిమా ఇండస్ట్రీ మళ్ళీ అని ఈసారి వచ్చా గట్టిగా. కెమెరా కొనుక్కొని వచ్చి ప్రాంక్ స్టార్ట్ చేశా. అది షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ. ఓకే, ఇంకా నేను తీస్తే అమ్ముడు పోకపోవడం ఏంటని సినిమాని కాల్చేయవద్దు. అట్లాంటి పనులు చేయమాకు. అట్లాంటి థాట్స్ తీసేయి మైండ్ లో నుంచి ఫస్ట్ ఆఫ్. ఇప్పుడు అంటే మనకు దక్కకపోతే దాన్ని విధ్వంసం చేయాలి అనే యాటిట్యూడ్ ని తీసేయి ఫస్ట్. అదేం లేదన్నా. ఇప్పుడు నేను పడ్డ కష్టానికి ఊడు తీసుకోపోతే ఉంటది, ఫ్రస్ట్రేషన్ ఉంటది. ఇప్పుడు ఎట్లా చెప్పనా, నువ్వు చెప్పింది చాలా సింపుల్ గా.
కోపం వస్తే ఫోన్ పగల కొడతారు చూడు, అలా అలా చెప్పావు. అదే అదే ఎమోషనల్ గా నేను కొంచెం స్టేబులే, బట్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ అయినప్పుడు, సాచురేషన్ అయినప్పుడు ఏం చేస్తాం కదా. ఇప్పుడు ఈ సినిమా నేను ఓన్ రిలీజ్ ఎందుకు వెళ్తానా, డిలే అవుతుంది. జనవరి 7th నుంచి ఇట్స్ గోయింగ్ ఆన్. హౌ మెనీ మనీ లేదా, మనీ ఉంది. ప్రాబ్లం మంచి బొమ్మ ఉందా, ఉంది. పని చేయలేదా, చేసాము. ఆ మనీని పెట్టుబడి పెట్టి సంపాదించాలనుకుంటున్నావు కానీ ఎవరికో పంచాలనే ఉద్దేశం నీకు లేదు. సో లాగ్ అవుతుంది. వాళ్ళేమో ఎప్పుడెప్పుడు పంచుతాడా అని ఎదురు చూస్తున్నారు. ఎట్లా లాగ్ అవుతుంది. నేనేమో రిలీజ్ చేయాలి. సో లెట్స్ ఫిక్స్ వన్ డేట్ అని August 2nd ఫిక్స్ చేసి ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్ ఎక్కిన. నా బాధ ఇది, నా పరిస్థితి ఇది. డన్. ఇప్పుడు యూట్యూబ్ అన్నా కాబట్టి నేను అడగాలనుకుంటున్నా, ఇప్పటి వరకు మనం మాట్లాడిందంతా నన్ను అడిగితే నీ సినిమా ప్రమోషన్ కి బాగుంది. అవునన్నా. అవునా? వీళ్ళందరితో గొడవ పడుతున్నావు అంటే జుట్టు పీక్కుంటూ. అక్కడ సినిమా ప్రమోషన్ అవ్వట్లా, నువ్వు సినిమా ప్రమోషన్ కోసం పోతున్నావు. వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు ఏమో నేను అడ్డమైన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. నీకెందుకు ఇది, నువ్వు హీరో ఏంటి, నీ మొహం ఏంటి, నీ ముక్కు ఏంటి, నీ మూత ఏంటి. లెట్ ఇట్ బి. సినిమా గురించి కదా మాట్లాడాలి. వాళ్ళకు ఇంకొక మంచి మాట చెప్తా. ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ద పీపుల్, యాంకర్స్, జర్నలిస్టులు అనకూడదు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే విధానం, దే ఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్. అండ్ నేను శాటిలైట్ వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ పదజాలము యూట్యూబ్ ఛానల్స్ లో ట్రోల్ చేసేటువంటి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, టిక్ టాక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను డిగ్రేడ్ చేస్తే, ఎంత ఎక్కువ వైరల్ గా చేస్తే ఎంత వ్యూస్ వస్తాయి అనే సెన్స్ లో దే ఆర్ టాకింగ్. ఎందుకు పోతున్నావు? నా సినిమా అవసరమని వెళ్తున్నా. సినిమా పోవట్లా, నానుడి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట లారీ గురించి లేదు మ్యాటర్. అవునా? మహా అయితే నువ్వు వెనకాల పోస్టర్ వేసుకుంటే తప్పితే లారీ గురించి నిజమే, నేను గమనించా. ఏవేవేవేవో పిచ్చి పిచ్చి అని, నువ్వు అది నువ్వు ఇది, గతంలో నీకు జరిగిన ఏవో పిచ్చి పిచ్చి గొడవలు. నిజమే, అది గమనించా నేను కూడా. ఎందుకు ఈ దరిద్రం అంతా జనాలు? బట్ అట్లీస్ట్ నాకు ఇప్పుడు ఒక ప్రసాద్ ల్యాబ్ లో, దసపల్లాలో నా ఇప్పుడు ఇందాక ఎంత బాగా చెప్పావు, ఆ ఫైట్ గురించి చెప్పావు, లేదు వీళ్ళకి. చెయ్యి కోసుకుందా నా పిల్ల గురించి చెప్తే నాకే బాధ. అదొకటి. ఇప్పుడు సినిమాకి నేను మొన్నటి నుంచి కూడా ఆలోచిస్తాను. పడ్డ కష్టం. వారం రోజులు ఇంటర్వ్యూలు ఇచ్చా, ఒక 40-50 ఇచ్చా. నేను అదే ఆలోచిస్తున్నా. మొన్న నైట్ ఒక్కడు కూడా టెక్నికల్ కి సంబంధించిన పదాలు ఒకటే అడగట్లేదు, సినిమా నాలెడ్జ్ అడగట్లేదు. ఇప్పుడు రీసెంట్ డేస్ లో నేను గమనించిన ఒక సినిమా గురించి చెప్తా. 100 కోట్లు పైగా పెట్టి తీసినటువంటి మంచు విష్ణు సినిమా మొన్న కన్నప్ప గురించి టీజర్ వచ్చింది. దాని రిలీజ్ కి ముందే పాపం మంచు విష్ణు కన్నప్ప గురించి చెప్పుకొచ్చాడు. ఆయన పడ్డ కష్టం ఇప్పుడు నువ్వు చెప్పినట్టే. 2015లో రాసుకొచ్చాను, తర్వాత చాలా వర్కౌట్ చేశాను, దేశాలు తిరిగాను, అలా చేశాను, ఇలా చేశాను. శివుడాజ్ఞ లేనిదే చీమ కుట్టదు అన్నట్టు అవ్వదు అనుకున్నాను. ఒక రోజు శివుడు ఆజ్ఞాపించాడు, మేము స్టార్ట్ చేసాము. తర్వాత ఇలా అయింది, అలా అయిందని దాని గురించి చెప్పి తర్వాత టీజర్ చూపించాడు. నువ్వు కూడా ఇప్పుడు ఇందాక కూడా నాకు ఇవన్నీ చెప్పావు. ముందు నేను టీజర్ చూసా, తర్వాత నీ కష్టం చెప్పావు. మొత్తానికి ఏదో ఒకటి రైట్. ఈ టీజర్ గురించి మాట్లాడుకోవాలి, ఏదైనా బాగాలేకపోతే మాట్లాడుకోవాలి, నీ నటన లేకపోతే మాట్లాడుకోవాలి, బాగుంటే బాగుందని విశ్లేషించాలి దాని గురించి. ఎగ్జాక్ట్లీ. నిన్నెందుకు ట్రోల్ చేయడం? దట్స్ వాట్ వీళ్ళు అక్కడ కూడా అంతే. మొన్న విష్ణు కమర్షియాలిటీ టైపు 2 మాటలు అడిగి హెవీ అనిపించుకొని, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అది, వీళ్ళు వచ్చిన అప్బ్రింగింగ్ అది, వీళ్ళ ప్రొఫెషనల్ గా వీళ్ళు వచ్చిన అప్బ్రింగింగ్ వాళ్ళది అది ఉంది. అందుకు వాళ్ళు ఒక్కరికి ఐఎస్ఓ అంటే ఏంటి, ఆ ఇంటెన్సిటీ అంటే ఏంటి, ఆ మూడ్ ఏంటి, ఈ సిచ్యువేషన్, ఈ ఫ్రేమ్, దాన్ని క్వశ్చన్ చేసి అడుగుతారని నేను 45 ఇంటర్వ్యూలు ఇప్పుడు చేశాను. 3 సినిమాలు ఒక్కడు కూడా నన్ను అడగల. 3 సినిమాలు, సమంత శాకుంతలం, అఖిల్ది ఏజెంట్, తర్వాత ఆ పిల్లోడిది కస్టడీ నాగ చైతన్యది. శాకుంతలం ప్రెస్ మీట్కి వెళ్ళారు. శాకుంతలం ఎలా తీశారని గుణశేఖర్ని అడగల, ఎందుకు కొన్నావని దిల్ రాజుని అడగల, ఎంత బాగా చేసావు, ఎలా చేసావని ఈమెను అడగల. దీంట్లో మొగుడిని వదిలేసి విరహ వేదన పడే క్యారెక్టర్ కదా నీ ఒరిజినల్ లైఫ్ లో కూడా నువ్వు అది ఉన్నావు కదా, నువ్వు ఎలా సింక్ చేసుకున్నావు? పర్సనల్ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? జర్నలిజం వాల్యూస్. నెక్స్ట్ అలాగే మళ్ళీ ఏజెంట్ వచ్చింది. నీకు డైరెక్టర్కి ఏదో గొడవలు అంట కదా, నువ్వు ఆయన తిట్టావంట, ఆయన నిన్ను కొట్టాడంట. సినిమా నాగ చైతన్య విడాకులు, సమంత విడాకులు, కస్టడీ గురించి లేదు, ఏజెంట్ గురించి లేదు, శాకుంతలం గురించి తెలియదు. సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. జర్నలిజం విలువలు ఎప్పుడు రిలీజ్ అయినాయో మన యాంకర్ల విలువలు అలా ఉన్నాయి, మరి వాళ్ళ తీరు అలా ఉంది, వాళ్ళు దాన్నే ఆలోచిస్తున్నారు, ప్రజలన్నీ గమనిస్తుంటారు. దానికి మళ్ళీ ఆన్సర్లు చెప్తే కోప్పడితే ఎలా అంటారు, ఈ క్వశ్చన్ ఎందుకు వేసామని తిరగబడితే ఎలా రాస్తారో తెలుసా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీయ గారిది గమనం అనే ఒక సినిమా చేసింది, దాంట్లో అది ఒక యాంథాలజీ, అందులో శ్రీయ గారు కూడా ఉన్నారు.
ఆమె దగ్గరికి వెళ్ళి గమనం ప్రెస్ మీట్, గమనం గురించి మాట్లాడాలి. పిల్లలు ఎలా చేశారు, మీరు ఎలా చేశారు, ఇంత చిన్న సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు, ఇంత పెద్ద హీరో, ఇవన్నీ వేరే విషయం. వెళ్ళేసి మామూలుగా మీ ఆయన పేరేంటి అని అడిగాడు. ఫోటోగ్రాఫర్ ఆస్ట్రేలియన్ ఆయన. మా ఆయన గురించి ఎందుకండి, గమనం గురించి అడగండి. ఇప్పుడు మా ఆయన గురించి మేము వచ్చింది గమనం ప్రెస్ మీట్ కదా అని ఆవిడ కొంచెం చెప్పింది. మొగుడి గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రియ. ఇక విడాకులే టైటిల్. దే థింక్ దట్ పీపుల్ విల్ అట్రాక్ట్ అండ్ ఓపెన్ దట్. ఎగ్జాక్ట్లీ అదే నాకు అనిపించింది సినిమాకి ప్రమోషన్. ఇప్పుడు నేను నీకు ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, నువ్వు లారీ అని ఒకటి తీసావు, August 2కి ఏదో విడుదలకు సిద్ధంగా పెట్టావు, బోల్డ్ అన్ని ఛానల్ తిరుగుతున్నావు లారీ 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 అని. అక్కడ నీ లారీ తెలియట్లా, ఏమీ తెలియట్లా, పలానా కాంట్రవర్సీ శ్రీకాంత్ రెడ్డి అదేదో అయిందంటే ఇదేదో. ఎందుకు కూడా వాళ్ళే పెడుతున్నారు తప్ప నేను ఎందుకు వెళ్తున్నావు అలాంటి వాటికి? అట్లీస్ట్ 2 పదాలైనా తెలుస్తాయి కదా. తెలియట్లా, ఉన్న పదాలు పోతున్నాయి, ఉన్నది పోతుంది. ఎవరైనా బాగా తిరుగుతున్నాడు ఏంటంట అంటే లారీ అంట. ఆ లారీ గురించి కదా మాట్లాడాల్సింది. దట్స్ వాట్. ఇది జర్నలిజం వాల్యూలు. నేను కూడా ఆలోచిస్తున్నా. చాలా జరిగిన ఈ 40 ఇంటర్వ్యూలలో ఎక్కడ పెట్టలేదు. అండ్ తమ్నెయిల్స్ కూడా పేర్లు కూడా ఒరే లారీ ఇంటర్వ్యూ అని మార్చండి అని దండం పెట్టి మెసేజ్లు పెట్టినా ఓడు కళ్యాణి విషయమే పెడతాడు. నాతో జరిగింది అయ్యే పెడతా, అవి పెడితే వ్యూస్ వస్తాయి. వాట్ ద హెల్ నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళి ఫ్రీగా ఇంటర్వ్యూ ఇచ్చి కష్టపడి నా కష్టం చెప్తే ఇది లేదన్నా, బట్ అది జరుగుతుంది. నా కోరిక ఏంటంటే నేను దసపల్లాలో మీటింగ్ పెట్టలేను, ప్రసాద్ ల్యాబ్లో పెట్టలేను, నా బడ్జెట్ రూపాయి చూసుకుంటున్నావు కాబట్టి పెట్టలేను. ఎస్ యూ కెన్ పెట్టలేను. అందరిని పిలిచి కెమెరామెన్ పెట్టి వాళ్ళని డామినేట్ చేసి కవర్లు అయితే నేను ఇవ్వలేను. సో లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. లెట్స్ సీ నా పాసిబిలిటీ ఎంత ఉంది, నా క్యాపబిలిటీ ఎంత ఉంది. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేవు కాదు కానీ చేసే కెపాసిటీ ఉంది. యూజ్ లేదని యూజ్ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ యూజ్ లేదు. ప్రతి 14 సినిమాలు అవే చేస్తున్నాయి. ఈ వారం ఇప్పుడు శుక్రవారం 5 సినిమాలు అనుకోండి, అయితే అవే సేమ్ ప్రొసీజర్స్. దే ఆర్ గోయింగ్ టు కాలేజెస్, దే ఆర్ గోయింగ్ మేమ్స్, దే ఆర్ గోయింగ్ టు ఎవ్రీ ఫుడ్ కార్నర్, దే ఆర్ గోయింగ్ టు ఎవ్రీ ఛానల్. వాట్ ద యూజ్? నాట్ హ్యాపెనింగ్. నో యూజ్ ఆఫ్ ఇట్. క్రోర్స్ ఆఫ్ మనీ. ప్రొడ్యూసర్స్కి ఏం చెప్తారు తెలుసా? మేనేజర్లకు, డైరెక్టర్లు, కెమెరా వాళ్ళందరూ, సార్ ఇంకొక 10 పెట్టండి సార్ బ్లాక్ బాస్టర్, ఇంకొక 5 పెట్టండి సార్ బ్లాక్ బాస్టర్, సార్ ఇలా పెట్టుకోండి సార్ బ్లాక్ బాస్టర్, సార్ ఇంకొక 2 లక్షలు పెట్టుకోండి సార్ బ్లాక్, సార్ ఇది ఒక్కటి సార్ లాస్ట్ ప్రసాద్ ల్యాబ్లో చేయండి. దానికి 100 రీజన్స్ ఆల్రెడీ ప్లస్లు మైనస్లు చెప్తారు. మన ఆఫీస్లో ప్రెస్ మీట్ ఉంది, కెమెరాలు ఎత్తుకొని రండి అని పిఆర్ వాళ్ళకి చెప్తే ఏమంటాడు తెలుసా? మీ ఆఫీస్ కాడ పార్కింగ్ ఉందా, బాత్రూమ్లు ఉన్నాయా? ఆబ్వియస్గా కొన్ని లాజికల్గానే ఉన్నాయి వాళ్ళ క్వశ్చన్స్ కూడా. అంటే ప్రసాద్ ల్యాబ్ అయితే కమిషన్ మేబీ రావచ్చు. ఈ థింగ్స్ ఆడైతే 1 లక్ష మొత్తం సెటప్ చేయొచ్చు. ఆల్రెడీ హ్యాస్ సమ్ సెటప్ దేర్. ఇది మన ఆఫీస్లో కూడా ఎంతసేపు ఉంటారు ప్రెస్ మీట్? 1 అవర్. 1 అవర్కి నీ బాత్రూమ్ ఎందుకే? యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను అడుగుతున్నా, ఎందుకే సడన్గా వచ్చదంటే పొద్దున్న పోయి రావా నువ్వు? ఉదాహరణ నా లాజికల్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, నేను ట్యాక్స్లు కడుతున్నా, ఊరికి వస్తాను, నాకు డబ్బులు నేను సంపాదించాలి కదా. సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. మన ఆఫీస్కి రావచ్చు కదా ప్రెస్ మీట్కి. ప్రసాద్ అయితే బాగుంటుంది సార్, అఫీషియల్గా ఉంటుంది సార్, మీకు పేరు వస్తుంది సార్. పేరు కాదయ్యా, సినిమా డబ్బులేది. నేను ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు మాట్లాడుతున్నా. సినిమాకి డబ్బులేది. మన ఒక మాట సినిమా మాట్లాడకూడదు, పెద్ద సినిమా బరీసే సినిమా పేరు రివర్స్ వేసుకోండి. ఆ సినిమాకి 7 కోట్లు పెట్టారు ప్రొడ్యూసర్. నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, సార్ క్రాక్ సినిమా మంచి ఫేమ్ వచ్చింది ఆర్టిస్ట్కి, దిబిడి అది ఇది అని కట్ చేస్తే 0. సో ఇలా జరుగుతుంది. అండ్ ఇది ఇండివిజువల్ మొరాలిటీ. వాడి ఇష్టం, పెట్టాలంటే పెట్టచ్చు, చేయాలంటే చేయొచ్చు సినిమాని. ఇది ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడు చేయమని చెప్పట్లే అంటే నువ్వు చేయొద్దని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా నడవాలి, వాడు తప్పన వాడు చేస్తున్నాడు. బట్ దాన్ని మోరలిస్టిక్ వాల్యూస్లో ఒక లాంగ్విటీ. నేను ఇంకోటి ఏంటంటే లాంగ్విటీ ఆలోచిస్తున్నాను. ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని అయితే నేను రాలా. కష్టపడదాం. ఫైండ్ ఏ రైట్ ప్రోడక్ట్స్, ఫైండ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. అండ్ ఫ్లైట్లోనో, కిచెన్లోనో, బాత్రూంలోనో, ఆఫీస్లోనో, ఏడో ఒక చోట ఏదో ఒక రోజు ఒక సీన్ అయినా నాకు చూస్తాడు. దాన్ని చూసి మిగతా అంతా వస్తాడు సినిమా చూడడానికి. ఏందా అని నా ట్రాప్లో పడతాడు పక్క ఆడియన్. దానికోసం వెయిట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు బాధ ఏంటంటే ఇంత పెద్ద కమర్షియల్ సినిమా తీసానే వీళ్ళందరూ అంగళ్ళు షాపులు పెట్టుకొని ఉన్నారే, ఎందుకు దే ఆర్ నాట్ కమింగ్? నేను వాళ్ళు రారులే పెద్దవాళ్ళు, నేను ఇల్లు అప్రోచ్ అయినప్పుడు కూడా ఎందుకు ఇలా చేయడం అని కొంచెం బాధగా ఉంది. అండ్ అంటే దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ సీన్స్ ఫ్రమ్ బిగినింగ్. ఇప్పుడు నిన్న ఉదాహరణ భారతీయుల మంచి కథ, చాలా చాలా గొప్ప సన్నివేశాలు అన్నీ ఉన్నాయి, తీసిన విధానం ఎలా ఉన్నా కథ. కానీ ఈ కాలం ఆడియన్స్ కదా అట్లుంది, మనుషులు అలా తయారయ్యారు. సో అలా ఉందనా. అండ్ August 2 లారీ చాప్టర్ 1 పక్కా రిలీజ్ అవుతుందా? నమ్మకం ఉందా? రిలీజ్ ఏముంది, రిలీజ్ ప్రాబ్లం ఏం లేదు, అవుతుంది. నాకు రిలీజ్ ప్రాబ్లమే లేదు. ఐ హ్యావ్ పర్ఫెక్ట్ ప్లాన్ ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే నా కలెక్షన్ రిలీజ్ అయ్యాక కలెక్షన్లు ఎలా వస్తాయి నీకు? 150 సెంటర్ల నుంచి నమ్మకమైన ఒక మోస్తరమైన నమ్మకస్తులను పెట్టాను. వాళ్ళు కూడా ఎంతవరకు జెన్యూనిటీ చూడాలి. రిలీజ్ అయిపోయిన తర్వాత అంతవరకు ఇది నన్ను ఒక రకంగా చూస్తున్నారు. రిలీజ్ అయిన తర్వాత నేను ఏందో చూపిస్తాను ఇండస్ట్రీకి, సొసైటీకి.
సో నేను ఇచ్చే సలహా ఏంటంటే యాక్చువల్గా చిన్న చిన్న డేట్ల దగ్గర ఎందుకు ల్యాగ్లు అవుతాయి చెప్పనా. ఇప్పుడు కార్డు ఉన్న వాళ్ళందరినీ వాడాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే సో సినిమా తీస్తున్నావు అంటే స్టూడియో వాడాలి, ఒక రోజైనా వాడాలి స్టూడియో. ఎందుకంటే అదొక క్రాఫ్ట్ వాళ్ళు కాబట్టి పెట్టుకున్నారు స్టూడియో ఒక్కరోజు వాడతారు. అందుకని చాలా మంది ఆ స్తోమతలకి ఏం చేస్తారంటే ఓపెనింగ్ అక్కడ చేస్తారు, ముహూర్తపు షాట్లు అక్కడ చేస్తారు. ఏదో వాడాం కదా జస్ట్ అకౌంట్లో వేసుకోవడానికి. అండ్ తర్వాత ఇక మేకప్ వీళ్ళందరూ కార్డులో వాడావు, డ్రైవర్స్ యూనియన్ని కూడా నువ్వు వాడుకోవాలి, అండ్ ఒక కార్డు ఉన్న మేనేజర్ని వాడుకోవాలి, కార్డు ఉన్న వీళ్ళని వాడుకోవాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే అంటే నేను వీళ్ళందరినీ వాడాను అని చెప్పావనుకో, నన్ను అడిగి నీ సినిమా 3 నెలల్లోనే రిలీజ్ అయిపోయేది. అంటే రీసెంట్లీ నా ఫ్రెండ్కి అయిన సిచ్యువేషన్ ఇది యాక్చువల్గా చెప్పాలి. లేదు అది నిజం కాదు. మొదటి సినిమాకి ఇంకోటి ప్రొడ్యూసర్ 24 క్రాఫ్ట్లు చేయొచ్చు, అడిగే అర్హత ఎవరికి లేదు. మా అసోసియేషన్ నుంచి అట్లీస్ట్ ఒక 4-5 ఆర్టిస్టులనన్నా లేదన్నా. ఇవన్నీ థింగ్స్ కాదు, జీరో. నేను మూవీ చేశాను కదా, ఇవన్నీ జీరో. వాట్ ఐ కెన్ సే, ఇప్పుడు 7వ తేదీ రెడీ అయిందన్న, 16 సెన్సార్ చేసి ఫిబ్రవరిలో వద్దును, కానీ హనుమాను ఫిబ్రవరి 20 వరకు తొక్కింది, గట్టిగా తొక్కింది. ఫిబ్రవరిలో సినిమాలు లేవు, ఆడల. మార్చిలో ఇది వచ్చింది డీజే తిల్లు. ఏప్రిల్ మే ఎలక్షన్స్ ఎండలు, ఒక్క సినిమా ఆడల. విశాల్ గారి పెద్ద సినిమా కూడా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. నేను మొత్తం గ్రాఫ్ చెప్తున్నా. సో రిలీజ్ చేయడం మ్యాటర్ కాదు. అండ్ ఈ థింగ్స్ వల్ల ఎవడు డిలే చేయడు. రిలీజ్ నా డెసిషన్ కదా, రిలీజ్ నా డెసిషన్. ఇంకోటి ప్రొడ్యూసర్ అనే 24 క్రాఫ్ట్స్ ఏదైనా చేయొచ్చు. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ స్టన్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, అడిగేదానికి ఎవడికి లేదు. అండ్ డైరెక్టర్ కూడా ఎవడు ఏది చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఇన్ని డిపార్ట్మెంట్లు చేయడం వల్ల ఏమవుతుందంటే రిలేషన్స్ వస్తాయి. ఇప్పుడు సురేష్ బాబు గారి స్టూడియో ఉంది పెద్ద రామనాయుడు, అక్కడ డబ్బింగ్ జరిగితే ఒక ఆఫీస్ బాయ్ చూసి సినిమా కొనేదానికి చెప్పచ్చు. అట్లా రిలేషన్స్ ఏర్పడతాయి, బంధాలు ఏర్పడతాయి, మ్యూచువాలిటీ పెరుగుతుంది, కోఆర్డినేషన్ పెరుగుతుంది. అట్లాంటి చోట్లకి నువ్వు వెళ్ళి ఉంటే 3 నెలల్లో రిలీజ్ అయ్యేదేమో అని. అట్లా రిలీజ్ అంటే రిలీజ్ నా డెసిషన్. కొంచెం చిల్లర ఎక్కువ అవుతాయి. అక్కడ కత్తిరించాలన్నా, అతికించాలన్నా, అక్కడ వాగాలన్నా, దానికి ఇంకనే కరెక్టే. రిలీజ్ అనేది నా డెసిషన్, ఓపెన్ గా హానెస్ట్ గా. ఎందుకంటే ప్రొడ్యూసర్ నేను చేసింటే ఆ రోజే చేసిండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఉంటుంది కదా, ఫస్ట్ మంత్ షూటింగ్, సెకండ్ మంత్ పోస్ట్ ప్రొడక్షన్, థర్డ్ ప్రొడక్షన్ రిలీజ్ లా ఉంటుంది నాది. నెక్స్ట్ అలా ప్లాన్ చేస్తా. మేబీ పెద్ద యాక్షన్స్ అయితే లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. నేను సినిమా చేయడానికి 2 ఏళ్ళు నేర్చుకున్నా కదా. ప్రాంక్ వీడియోలు జస్ట్ నెలకు 10 వీడియోలు చేస్తా. 10 వీడియోలు 2 రోజుల్లోనే చేస్తా. నెలంతా ఖాళీనే. ఆ నెలంతా నేను సినిమా గురించే తిరిగేవాడిని. నాలెడ్జ్ కృష్ణానగర్లో ఎందుకున్నా, నేను మణికొండ జూబ్లీ అటు సైడ్ వెళ్ళొచ్చు నాకు వచ్చే రెవెన్యూకి, కానీ కృష్ణానగర్లో ఎందుకున్నా అంటే టు పిక్ ద డైమండ్స్, అంటే అందుబాటులో ఉండాలి. ఇప్పుడు నేను కృష్ణానగర్లో దూరంలో కుమారు టీ స్టాల్ దగ్గర డ్రెస్సులు ఉంటాయి అద్దెకు. నా లారీ డ్రైవర్ డ్రెస్సులు అన్నీ ఆడే తెచ్చా. ఒక కాస్ట్యూమర్ వచ్చారు నా సినిమాకి, 18 లక్షలు అడిగింది. ఓకే, 18 లక్షలు. కాస్ట్యూమ్స్ అన్నీ ఆమెవే. రోజు ఒక వ్యాన్ వేసుకొని వస్తుంది, ఆడ ఐరన్ బాక్స్ పెడుతుంది, ఒక టైలర్ వస్తాడు. అవసరమే మరి ఆబ్వియస్ గా. అంటే వాళ్ళ యూనియన్ వాడుకోవాలనేది వాళ్ళ ఇది. యూనియన్ కాదు, డబ్బులు ఇంత అడిగింది ఆమె. ఉదాహరణ, నా స్తోమత లేదు, నేను రోజు తగ్గించమంటే ఒప్పుకోలే, కన్విన్స్ చేయలే. నేను ఎంత కంప్లీట్ చేశాను? నా 70,000 కంప్లీట్ చేశాను. 18 లక్షలు ఆడ, 70,000 ఆడ. ఓకే, హానెస్ట్ గా. ఈవెన్ ఈ రింగ్స్ కానించి, హీరోయిన్ కి సంబంధించిన యాక్సెసరీస్ కానించి, అవి కాస్ట్యూమరే తెస్తారు. ఉదాహరణ, అవన్నీ అమీర్పేట్కి షాపింగ్ చేసి బ్యాగ్లో పెట్టి, ప్రతిదీ కూడా పెట్టి, సీన్లు ఎన్ని, షార్ట్ డివిజన్, ఈ సీన్లో ఏ డ్రెస్సు, ఈ డ్రెస్కి ఏ కాస్ట్యూమ్స్, మై వర్క్. అంటే సినిమా పోయినా నాదే బాధ్యత, అన్ని నాదే బాధ్యత, నేను చేసిన అని చెప్పుకున్నా కాబట్టి. బట్ ఐ డిడ్ మై బెస్ట్. అంటే వెళ్ళా, చేసుకున్నా, నాకు మిగిలింది. ఐటమ్ సాంగ్లో ఐటమ్ కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ అని అడిగా ఒక ఆమె 2 లక్షలు చెప్పింది. 2 డ్రెస్సులు డిజైన్స్ చేయాలమ్మా ఐటమ్ సాంగ్ నా డ్రెస్సులు. తప్పులేదు, తను మిగిలించుకోవాలి కదా, తప్పులేదు. బట్ నేను బసవతారకం హాస్పిటల్ కాడ రిచెస్ట్ క్లాత్స్ ఉంటాయి లేడీస్ సంబంధించినవి, వెళ్ళా 2 క్లాత్స్ కొనుకొచ్చా. గణపతి కాంప్లెక్స్ దగ్గర కుట్టిపించా. నేనే ఐటమ్ సాంగ్ గర్ల్ని నేను కలవాలా, ఆన్లైన్లో కొలతలు తీసుకున్నా, 100కు 10 సార్లు సతాయించి కొలతలు తీసుకున్నా అమ్మాయిని. గణపతి కాంప్లెక్స్ దగ్గర 1800 2 డ్రెస్సులు కుట్టించా. అమ్మాయి వచ్చింది, ఐటమ్ సాంగ్. అమ్మాయికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం ఫిలిం నగర్లో స్టూడియోలో కొరియోగ్రాఫర్తో ప్రాపర్గా. అప్పుడే ఆ డ్రెస్లు వేసి చెక్ చేయించా. కొంచెం ఒకటి ఫిట్ అయింది, తను వెళ్ళిపోయింది. మళ్ళీ రెండోసారి వచ్చినప్పటికి రెడీ అయింది, ప్రాక్టీస్కి వచ్చింది, వెళ్ళిపోయాం, షూట్ చేసాం. సింగిల్ నైట్లో ఐటమ్ సాంగ్ కొట్టేసాం. సింగిల్ నైట్లో. యాక్చువల్గా వాళ్ళు డాన్సర్లు, వాళ్ళ పంచాయతీ అయింది, 3 రోజులు చేద్దామని వాళ్ళ ఐడియా. ఇవన్నీ బాగున్నాయి. బీజిఎం మ్యూజిక్ సంగతి చెప్పు ఒకసారి. బీజిఎం మ్యూజిక్ సంగతి ఏంటంటే, మధ్యతరగతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. మధ్యతరగతి అంటే కొంచెం 2, 3, 5, 6 సినిమాలు చేసిన
వాళ్ళు 40, 50, 60 మ్యూజిక్ రైట్స్ మాకు ఇవ్వాలి అండ్ అలా మ్యూజిక్ రైట్స్ మాకు ఇవ్వాలి, లేదా 40, 50, 60 మాకు ఇవ్వాలి. ఈ తరహాలో మాట్లాడారు. నేనేమనుకున్నా, నా బడ్జెట్ 20 లక్షలు మ్యూజిక్ సినిమాలో. మంచి బడ్జెట్ అది, 20 నా స్థాయి అది. మంచి బడ్జెట్ అది, ఇంతలో దాటద్దు. నీ స్థాయి కాదు, మంచి బడ్జెట్ అది, మంచి బడ్జెట్. నా ఇంత దాటద్దు అని నేను ఫిక్స్ అయినా. ఈ సినిమాకి 3 గంటల సినిమా, బ్యాక్గ్రౌండ్ 5 పాటలు కదా, 3 పాటలు పెద్దవి, 2 థీమ్ సాంగ్స్ ఫైట్స్ సంబంధించినవి 1 నిమిషమే ఉంటాయి, 1.5 minute అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ మొత్తం 5 ప్లస్ బ్యాక్గ్రౌండ్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 5లో నాకు 20లో అయిపోవాలి. మంచి బడ్జెట్. పాటకి 7 లక్షలు మంచిగా. అయితే ఈ తరహాలో అయితే వాళ్ళు ఎంత ఇట్లా చెప్పారు. దట్టు నాకు ఒక భయం, వీళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు, నేను కొత్త వాడిని ఏడిపిస్తారు. వాళ్ళు ఫస్ట్ మీటింగ్లకే డిలేలు చేయడం ఇది జరిగింది. నాకు అర్థమైంది. మేబీ బ్లాక్ అయితే కనుక, అడ్వాన్స్ బ్లాక్ అయితే కృష్ణానగర్లో ఎలా ఉంటుందంటే, కొత్త ప్రొడ్యూసర్ వచ్చి కూర్చున్నాడు అంటే స్టూడియోలు చూపించేస్తారు, సోఫాలు చూపించేస్తారు, స్టూడియోలు చూపిస్తారు, ఏసీలు చూపించేస్తారు, సిస్టమ్లు చూపిస్తారు, మ్యాక్లు పెద్దగా ఉంటాయి, 4 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటారు, ఎప్పుడు కొనిటర్ అవి చూపించి అడ్వాన్స్లు కొట్టేస్తారు ఫస్ట్. అవును సార్ అయిపోద్ది సార్, మీరు ఎప్పుడు అంటే అప్పుడు సార్ అంటారు. అడ్వాన్స్ కొట్టినవా నీకు చుక్కలే. ఇంకా రీసెంట్ గా జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితమే ఎవడో విధవ నా ఫ్రెండ్ని తగులుకున్నాడు, నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్. కథ అంటే ఏవేవేమో చూపించేసి ఎవరెవరినో మనుషులు తెచ్చేసి గబ చెక్లు ఇప్పించేసాడు. నాకు అలా ముందే పోయాయి చెక్కులన్నీ కూడా. అలా అయిపోయి రీసెంట్ మొన్నే అడ్వాన్సులు సోఫాలు, ఈ కంప్యూటర్లు, బల్లలు చూపించి అవి చూపించా నమ్ముతాం కదా. అది తెలుసులేదు. స్టూడియోలన్నీ రిచ్గా ఉంటాయి, లైటింగ్ గీటింగ్ అబ్బా ఏముంటది లోపల, ఏసేసి కూర్చోబెట్టినంటే ప్రొడ్యూసర్ కూలాడు. పోతే డబ్బులన్నీ ఆ సినిమా ఆపిచ్చేసాను నేను. ఇనిషియల్ అమౌంట్ పోతే పోనీ లెట్ ఇట్ బి ఆపించేసా. సో అలా చేసి లాక్ చేస్తారు. దానికి భయం వేసి నాకు అర్థమైంది మ్యూజిక్ నేనే చేయాలని నాకు అర్థమైంది. కృష్ణానగర్లో జ్యూస్ తాగుతున్నా, ఫోక్ సాంగ్ రాసే పాట అన్న మాది మదనపల్లె, నేను వస్తా అన్నా. ఎవరు అంటే నీ వీడియోలు చూస్తానన్నా. అవునా థ్యాంక్ యూ, ఒక ఫోటో అన్న దిగి. ఏం చేస్తానంటే పాటలు రాస్తానన్నా అన్నాడు. అప్పుడే నేను కాసర్ల శ్యామ్ గారికి చంద్రబోస్ గారికి మెసేజ్ చేస్తున్నా, పాటలకి మ్యూజిక్కి ట్యూన్స్ రాపియాలి చేయాలి అని. వాళ్ళు బ్రదర్ 4 నెలలు టైం పడుతుంది, వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాము, వాళ్ళు మెసేజ్ రెస్పెక్టబుల్గా పెట్టారు. సో నేను వెయిట్ చేస్తున్నా, బెస్ట్ ఓన్ ఎత్కాల వైరున్నవి ఈడు, నేను ఫోక్ సాంగ్ రాస్తాను అన్నాడు. అవునా పంపిరుండన్నా, పంపించిండు, అదరగొట్టినాడు. చాలా బాగా నచ్చాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. వాడు చదువుకున్నాడు బాగా, టీచర్ యాక్చువల్లీ అతను నాకన్నా జూనియర్ కాబట్టి వాడు అంటున్నా విష్ణు అని, విష్ణువర్ధన్ నెంబర్ 1. తనే రాశాడు నా సినిమాలో 5 సాంగ్స్, 4 రాశాడు. సూపర్. అయితే ఓ సాంగ్ రాసి పంపిమన్నా, ఊరికే రెఫరెన్స్ ఇచ్చా, రాసి పంపించాడు. రైట్ నువ్వు ఎలిజిబుల్ అని కథ చెప్పా. కథ చెప్పి సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ట్యూన్స్ నువ్వే చేయాలి, నా దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ లేడు అంటే నేను కొన్ని ట్యూన్స్ పంపించా, నేను హమ్ చేసుకుని అలా డే అండ్ నైట్ ఒక వారం జరిగింది అంతా డిస్కషన్. దీంట్లో కూడా వేలు పెట్టావా? మ్యూజిక్ నేనే, పేరు కూడా నాదే. దేవుడా మ్యూజిక్ నాదే, పేరు కూడా నాదే. అయితే పెట్టుకున్న తర్వాత పాటలు రాశాడు, దద్దరిల్లిపోయినాయి. కరెక్షన్స్ 5-6 సార్లు చెప్పా, బాగున్నాయి సాంగ్స్, దద్దరిల్లిపోయినాయి. 3టికి మంచి ఆర్గానిక్ కమెంట్స్, బెస్ట్ అప్రిషియేషన్ కూడా వచ్చింది. ఐ ఫీల్ ప్రెటీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఇప్పుడు మ్యూజిక్ చేయాలి, ట్యూన్స్ వచ్చే పంచాయతీ అయిపోయింది. ఏం చేయాలి? ఇంకా స్టూడియో హైర్ తీసుకున్నా, ప్రోగ్రామ్ అని ఒక అతను పెట్టుకున్నా, శ్రీ వెంకట్ అని. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరిని పిలిపించిన, కరెక్ట్గా 6 రోజులు అందరు నా కంట్రోల్, యాడికి పోవద్దు, సావ కొట్టాలి. ఒక రిథమ్ ప్లేయర్ని పెట్టుకున్నా, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వీళ్ళు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎవరు మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ టైంలో ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, వియానా పియానో కానీ, లేకుంటే మన నాదస్వరాలు. లైవ్ పెట్టావా? లైవ్లు పెట్టా. బేసిక్ గా కొట్టేస్తా. నాకెంత అయింది తెలుసా బడ్జెట్? నాకెంత అయింది తెలుసా? లైవ్ పెడితే ఎక్కువ ఎంతైనా. ఉదాహరణ నేను 20 వేసుకున్నా సినిమా బడ్జెట్. పిల్లోడు నీకు తక్కువలో వచ్చాడు కాబట్టి ఏదో వాడు మ్యూజిక్ రాశాడు పాటకి, కొత్త అబ్బాయి. నేను కొత్త సినిమా ఫస్ట్ కార్డు ఇచ్చా, స్టూడియోల చుట్టూ తిరిగా, స్టూడియో హైర్ చేసుకున్నా, ప్రోగ్రామ్ పెట్టుకున్నా, అండ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ తెచ్చుకున్నా, రిథమ్ ప్లేయర్ ని పెట్టుకున్నా. నాకు అయిన బడ్జెట్ ఎంత తెలుసా? చెప్పకూడదు. 8 లక్షలు అయింది 3 గంటల సినిమాకి. 10 కూడా అవ్వలేదు నీకు? 10 కూడా అవ్వలేదు, కేవలం 10 లక్షలు. మరి మిగిలిందంతా ఏం తింటాడు మ్యూజిక్ డైరెక్టర్? మిగిలిన డబ్బంతా యానికి తింటాడు అంటే అది వాళ్ళ రెప్యుటేషన్ రివీల్ ఏంటంటే దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలనుకొని అడగడంలో తప్పులేదబ్బా, అడగడంలో తప్పులేదు. కానీ ఎవడన్నా నువ్వు మిగిలించుకోవడం కరెక్ట్, కానీ వాడు అడగడంలో తప్పులేదు. ఈ విషయం అయితే మంచి అంతే కదా. ఎవరైనా సరే ఏదైనా వచ్చినప్పుడు ఎక్కువ అడగడానికి ట్రై చేయాలి. యాక్సెప్టెడ్ అన్న, రైట్. సో ఐ మేడ్ ఇట్. నువ్వు మిగిలించుకోవడం కరెక్ట్. ఐ మేడ్ ఇట్ అండ్ వర్కింగ్ అవుట్. బాగున్నాయి పాటలు. నా పాటలు బాగలేవని కొంతమంది సంభాషణ చేయడం, ఇలా చేస్తున్నారు. నేనేమన్నా అంటే పని పైన ప్రీతి ఉంది, ఇష్టం ఉంది, నేర్చుకున్నా చేసుకున్నా, కాలర్ ఎగరేసి కూర్చున్నా. నీవు చేయకూడదు అంటే తప్పని నేను భావిస్తున్నా. అండ్ డిబేట్కి దిగుతా. అందులో ఎంత ఎక్స్పర్ట్ అయినా, పిహెచ్డీ చేసిన వాడైనా సమాధానం చేసి లాజికల్గా మాట్లాడే కెపాసిటీ నాకుంది. చేశా కాబట్టి, వర్క్ చేశా కాబట్టి.
అట్లా అంటున్నా. సో అట్లా ఇప్పుడు బాధ ఏంటంటే పెట్టింది వచ్చదా లేదా అనేది చిల్లులు పడిపోతుంది. ఇప్పుడు చొక్కాకు చిల్లులు ఎలా ఉన్నాయో అలా చిల్లులు పడిపోతుంది. అందుకే వేసుకొచ్చావా చిల్లుల చొక్కా? ఏమో మ్యాచ్ అయింది సిచ్యువేషన్కి. సిచ్యువేషన్కి మ్యాచ్ అయింది. అయితే ఇదేదో బాగుంది. ఓకే అట్లా జరిగింది. ఇంకా ఆగస్టు 2 ఇంకా వరల్డ్ వైడ్ వస్తున్నాం. దేవుడు దయ ఇంక ఈ 10 రోజులు కూడా ఇక్కడ ఇప్పుడు అన్ని భాషల్లోనూ 2వ తారీఖే. 2వ తారీఖు హిందీలో అవ్వలేదు ఇంకా 13 days టైం ఉంది కదా, 15 days టైం ఉంది. హిందీలో అవ్వలేదు. ఈ లోపు నీకు ఏమన్నా కుదిరితే ఇన్ కేస్ ఒకవేళ టైం ఉంటే భోజ్పూర్లో కూడా పడే. ఇంకా అప్పుడే అవ్వదు డబ్బింగ్. ఆడ ఏ థియేటర్కి వెళ్ళట్లేదు. అక్కడ ఎంతసేపు డబ్బింగ్ చేయొచ్చు కానీ అన్న మీకు నేను ఎలా చెప్పాలంటే నా హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్ళి వాడికి ఇచ్చి వాడికి DPX ఫైల్స్ ఇచ్చి 5.1 ట్రాక్స్ ఇచ్చి వాడిని ఫాలో అప్ చేసి వాళ్ళ ఇండివిజువల్ లాంగ్వేజెస్లో మళ్ళీ బెస్ట్ పీపుల్ని పికప్ చేసి ఇట్స్ ఏ వర్కింగ్ ప్రాసెస్. బికాస్ వన్స్ మన అమౌంట్ పోతే వేస్ట్ అవుతుంది. మనం నేనేమంటున్నా సమ్ అడిషనల్ కొంచెం వస్తుంది ఎక్స్ట్రా. నో ద రీజన్ చెప్పనా, నీ సినిమాని నిజంగా భోజ్పురిలో నువ్వు రిలీజ్ చేయగలిగితే నా మాట నిజంగా గుర్తుపెట్టుకో, ఫ్యూచర్లో ఎప్పుడైనా నువ్వు రిలీజ్ చేయాలనుకుంటే చేసుకో. ఇప్పుడు నేను చూసిన ట్రైలర్ ప్రకారంగా చెప్తున్నా, నీ సినిమాని భోజ్పురిలో అండ్ ఈ ఆ లాంగ్వేజ్లో ఏంటో నాకు తెలియదు రిలీజ్ చేస్తే ఈ 4 లాంగ్వేజ్ల డబ్బులు వస్తాయి నీకు. వచ్చేస్తాయి, సీరియస్లీ వచ్చేస్తాయి. ఐ బిలీవ్ దట్. బట్ భోజ్పురి మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు, సగం తెలుగు వాళ్ళే ఇక్కడే షూటింగ్, ఫిలిం సిటీలోనే షూటింగ్, మొత్తం సినిమా అంతా ఇక్కడే చేస్తారు. పైగా వాళ్ళకి మన దగ్గర రాయితీ ఉంది, రామోజీ ఫిలిం సిటీలో ఒక పర్టికులర్ డిస్కౌంట్ కూడా ఉంది, వాళ్ళకి ఇవ్వలేరు అన్నట్టుగా. నీకు అక్కడ మంచి మార్కెట్ ఉంటుంది, ట్రస్ట్ మీ. ప్రయత్నం అన్న అంతే. ఇప్పుడు ఏంటంటే ఒకటి చేశాను ముందు తెలుగులో ప్రోడక్ట్ ఉంది కదా, ఇల్లు గెలిచి మళ్ళీ భోజ్పూర్లో నువ్వు తీయాల్సిన అవసరం లేదు. అదే ఇల్లు గెలిచి రచ్చ గెలిచి అంటారు కదా, అందుకు ఫస్ట్ తెలుగులో దీని కథ ఏందో చూడాలని నేను ఆలోచిస్తూ ఉన్నా. ప్రయత్నం ఉన్నా, చూడాలి ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్. సినిమా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు పాటలు ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. నచ్చితే ఆగస్ట్ 2 మా సినిమాని కష్టపడి కొత్త వాళ్ళం చేసాం, చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 నచ్చితేనే చూడండి ట్రైలర్ పాటలు, నచ్చకపోతే కమెంట్ పెట్టండి, నేను కొత్తవి ఏమైనా ఉంటే నేర్చుకుంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నన్ను నాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ.